1000 to 1500 AD. సార్దీస్లో ఉన్నటువంటి సంఘకాలం క్రీస్తకం 1000 నుండి 1500 వరకు. The last one that we studied was the Church of Philadelphia. మరి గడిచిన వారంలో మనం ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి మనం చదివాం. That would be from around 1500 to 1900 AD. క్రీస్తకం 1500 నుండి 1900 సంవత్సరాల వరకు ఫిలదెల్ఫియా సంఘ కాలం. And the last church age is the Laodicean. మరి చివరి సంఘ కాలం దేని గురించి అంటే లవోదికీయ సంఘాన్ని గురించి. The Laodicean church is from 1900 లవోదికీయ సంఘ కాలం క్రీస్తకం 1900 నుండి till the rapture of the church. క్రీస్తు సంఘం పైకెత్తబడేంత వరకు. So this is the last church and we are living in this last church age. మరి ఈ లవోదికీయ సంఘ కాలమే చివరి కాలము. ఆ చివరి సంఘ కాలంలో మనందరం కూడా నివసిస్తున్నాం. Right, so these are the 7 churches. మరి ఇవన్నీ 7 సంఘాల గురించినటువంటి కాలములు. Divided over the last 2000 years. గడిచిన 2000 సంఘ చరిత్ర అంతటిని మరి 7 కాలాలుగా విభజించడం జరిగింది. Right, that's all there is in the church age. There's nothing more. సంఘ కాలంలో ఇంకా ఇంతకంటే ఎక్కువ మరేమీ లేదు. But once the tribulation begins, ఎప్పుడైతే శ్రమల కాలం ఆరంభించబడుతుందో, then you have the doctrinal application. శ్రమల కాలం ఆరంభించబడిన వెంటనే సిద్ధాంతపరమైనటువంటి అన్వయింపులోనికి మనం వస్తాం. So once again you will have Ephesus. మరొకసారి సిద్ధాంతపరముగా ఎఫెసీ సంఘం ఉంటుంది. Then you will have Smyrna. శ్రమల కాలంలో స్మిర్నా సంఘం ఉంటుంది. పెర్గమం సంఘం ఉంటుంది. You have Thyatira. థియతైరా సంఘం ఉంటుంది. Sardis సంఘం ఉంటుంది. Philadelphia. శ్రమల కాలంలో ఫిలదెల్ఫియా సంఘం ఉంటుంది. And the Laodicean church. చివరిగా లవోదికీయ సంఘం కూడా ఈ శ్రమల కాలంలో కూడా మరలా ఈ సంఘాలు ఉండబోతున్నాయి. So this would be the doctrinal application. మరి ఇవి సిద్ధాంతపరంగా మనం అన్వయించుకోవటానికి. That means all the doctrine that you find addressed to these 7 churches, ఈ 7 సంఘాలకు ఏ సిద్ధాంతం అయితే మరి చెప్పబడిందో, all belongs to this tribulation period. ఆ 7 సంఘాలకు చెప్పబడినటువంటి సిద్ధాంతములన్నీ కూడా శ్రమల కాలంలో ఉంటున్నటువంటి 7 సంఘాలకు కూడా సంబంధించినటువంటివి. And then there's going to be a mid-tribulation rapture where the believers from these churches will be raptured. ఈ 7 సంఘాల కాలంలో రక్షింపబడినటువంటి విశ్వాసులందరూ కూడా మరి శ్రమల కాలం మధ్యలో మిడ్ ట్రిబులేషన్లో వారు పైకెత్తబడతారు. So this is the pre-trib rapture here for the church. మరి సంఘానికి మనకి జరిగేటువంటిది ఏంటంటే ప్రీ ట్రిబులేషన్ ర్యాప్చర్. శ్రమల కాలానికి ముందు మనం ఎత్తబడతాం. But the believers who go through the first part of the tribulation, శ్రమల కాలంలోని మొదటి 3.5 సంవత్సర కాలంలో వెళ్ళినటువంటి విశ్వాసులు will go up in the mid-tribulation rapture. వారు మిడ్ ట్రిబులేషన్ ర్యాప్చర్ లో పైకెత్తబడతారు. And we have seen that there's also going to be a post-tribulation rapture. మరి శ్రమల కాలం ముగించబడిన వెంటనే ఇంకొక ర్యాప్చర్ కూడా ఉంటుందని మనం నేర్చుకున్నాం. పోస్ట్ ట్రిబులేషన్ ర్యాప్చర్. There the people who go through the second half of the tribulation will be caught up. ఎవరైతే మరి 3.5 సంవత్సరాల్లో మహాశ్రమల కాలము గుండా వెళ్ళినటువంటి విశ్వాసులు వారు పైకెత్తబడతారు. And then comes the second advent of Christ. ఆ తరువాత జరిగేటువంటిదే క్రీస్తు రెండవ ఆగమనం. And the establishment of the millennial reign of Christ. యేసుక్రీస్తు ప్రభువారు మరి రెండవసారి భూమి మీదకి వచ్చి ఆయన చెప్పినటువంటి మరి 1000 ఏళ్ల పరిపాలనను ఆయన స్థాపిస్తాడు. So you must keep this in mind in order to understand the book of Revelation. ప్రకటన గ్రంథాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి దీన్ని మనం అవగాహన చేసుకోవాలి. So when we are studying the messages to the 7 churches, ఈ 7 సంఘాలకు రాయబడినటువంటి వర్తమానాలు మనం ధ్యానం చేస్తున్నప్పుడు you must not get confused. మనం ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. You must learn to rightly divide the word of truth. సత్యవాక్యాన్ని మనం సరిగా విభజించటం నేర్చుకోవాలి. And you must see which is a spiritual application and which is a doctrinal application. ఏది ఆత్మ సంబంధమైనటువంటి అన్వయింపో, ఏది సిద్ధాంతపరమైనటువంటి అన్వయింపో మనం సరైనటువంటి అవగాహనలోనికి రావాలి. So when we speak about spiritual application, ఆత్మ సంబంధమైనటువంటి అప్లికేషన్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు we are talking about how I can make use of it for my life. మరి నేను నా జీవితానికి దీన్ని ఏ విధంగా ఉపయోగకరంగా మరి వాడుకొనగలను. So that you can take from any part of scripture.
మరి అది పరిశుద్ధ గ్రంథంలో ఏ భాగం నుండైనా మనం తీసుకొని ఇది నా ఆత్మీయ జీవితానికి ఎలా అన్వయించుకుంటాను అని మనం ఆలోచించవచ్చు. Right, so prayerfully you can apply it to your lives and you can put it into practice in your life. ప్రార్థనా పూర్వకముగా వాటిని జీవితానికి వ్యక్తిగతంగా అన్వయించుకొని వాటిని ఆచరణలో పెట్టవచ్చు. But when it comes to doctrine, ఎప్పుడైతే సిద్ధాంతపరంగా మనం ఆలోచన చేస్తామో you cannot take doctrine that belongs to the tribulation and apply it to the church age. శ్రమల కాలానికి సంబంధించినటువంటి సిద్ధాంతాన్ని తీసుకొని సంఘ కాలానికి అప్లై చేయటానికి అవకాశం లేదు. So that would be very dangerous. అది చాలా ప్రమాదకరమైనటువంటిది. In the church age, సంఘ కాలంలో you must know the doctrine that applies to you. సంఘ కాలంలో నీకు ఏ సిద్ధాంతం అయితే మరి సంబంధించి ఉంటుందో దాన్ని నేను అన్వయించుకోవాలి. If you don't do that, you'll make a total mess of your life. ఒకవేళ నువ్వు అలా సరిగా చేయకపోతే మరి నీ జీవితంలో చాలా గందరగోళంలోనికి వెళ్ళిపోతావు. And that's what many Christians have done already. ఇప్పటి వరకు చాలా మంది క్రైస్తవులు చేసినటువంటి పొరపాటు అదే. They have taken doctrine that belongs to the tribulation and applied it to the church. శ్రమల కాలంలో ఉన్న వారికి సంబంధించినటువంటి సిద్ధాంతాన్ని తీసుకొని సంఘ కాలంలో ఉన్నటువంటి విశ్వాసులకు దాన్ని జోడించి మాట్లాడుతుంటారు. And because of that, they mess up their lives, they mess up their doctrine. అందుకొరకే వారి జీవితాల్లోనూ వారి సిద్ధాంతాల్లోనూ చాలా గందరగోళం ఉండిపోతుంది. All right, let's look at the message to the church at Laodicea. మరి లవొదికయ సంఘానికి ప్రభు ఇచ్చినటువంటి వర్తమానాన్ని మనం చదువుదాం. Once we finish this, ఒక్కసారి మనం ఇది ముగించిన తర్వాత we finish one part of the book of Revelation. ప్రకటన గ్రంథంలోని ఒక్క భాగాన్ని మనం ముగించినట్టే. And we move to the next part, chapters 4 and 5. ఆ తర్వాత రెండవ భాగంలో 4-5 అధ్యాయాలను మనం ధ్యానించబోతున్నాం. In chapters 2 and 3, the scene is here on the earth. మరి 2-3 అధ్యాయాల్లో జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా భూమి మీద. But chapters 4 and 5 take you into the third heaven, into the very presence of God. ప్రకటన గ్రంథం 4-5 అధ్యాయాలు నేరుగా నిన్ను పరలోకంలో ఉన్నటువంటి సంభవంలోనికి తీసుకుని వెళ్తాయి. Then from chapter 6 onwards, ఆ తర్వాత 6వ అధ్యాయం నుండి we are told, we are given an insight into the kind of judgments that God is going to judge the earth with. దేవుడు భూమి మీదకి ఏ విధమైనటువంటి తీర్పులు తీసుకొని రాబోతున్నాడో వాటిని గురించినటువంటి వివరణ 6వ అధ్యాయం నుండి మనం చూస్తాం. And we are going to see what the devil is going to do to try and counter God's acts on the earth. దేవుడు భూమి మీద చేసేటువంటి కార్యాలను సాతానుడు ఏ విధంగా వ్యతిరేకించడానికి ప్రయత్నం చేస్తాడో ఆ సంగతులు కూడా మనం ఈ అధ్యాయంలో మనం చూస్తాం. All right, Revelation chapter 3 and verse 14. ఇప్పుడు మనం తిరిగి మరి 3వ అధ్యాయం 14వ వచనంలోనికి మనం వద్దాం. లవొదికయలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయుము, ఆమేనను వాడును నమ్మకమైన సాక్షియు దేవుని దృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా. The word Laodicea means civil rights. లవొదికయ అనగా సివిల్ రైట్స్ అని అర్థం. It's a church that fights for its civil rights. ఈ సంఘము మరి న్యాయ సంబంధమైనటువంటి హక్కుల కొరకు పోరాడేటువంటి సంఘముగా ఉన్నది. It fights for justice. మరి న్యాయము కొరకు పోరాడేటువంటిది. Now tell me, what is wrong in that? న్యాయము కొరకు పోరాడటంలో తప్పేముందండి? The problem with this church ఈ సంఘంతో వచ్చిన సమస్య ఏంటంటే is that it thinks that it has every right to be left alone to enjoy life. ఈ సంఘం ఏమనుకుంటుందంటే మా జీవితాన్ని మేము అన్ని విధాలుగా అనుభవించడానికి మేము అన్ని విషయాల్లో సరిగా ఉన్నాము, మాకు హక్కు ఉంది అని ఆలోచన చేస్తుంది. Nobody has the right to do anything to us. మరి ఎవరు కూడా మాకు ఎటువంటి వ్యతిరేకమైన కార్యాలు చేయడానికి హక్కు లేదు అన్నటువంటిదిగా ఉన్నది. Nobody can take away our rights from us. ఎవరు మా హక్కుల్ని మా దగ్గర నుండి దొంగిలించలేరు. What is the problem with that? మరి సంఘము అలాగా ఆలోచిస్తే సమస్య ఏంటండి? That goes against what Jesus Christ has said in the Bible. యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధ గ్రంథంలో చెప్పిన దానికి వీరు మాట్లాడే మాటలకి వ్యతిరేకం ఉంటున్నది. He said, if they have hated me, they will hate you. మరి నన్ను ద్వేషించువారు మిమ్మల్ని కూడా ద్వేషించినట్లే. In this world you will have tribulation. ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుందని చెప్పాడు. Yes, it is true that we should be allowed to exercise our rights. మన యొక్క హక్కులను మరి మనం సాధన చేయటం లేకపోతే ఆచరణలో పెట్టడం మంచిదే. But the world will not allow us to do that.
అయితే మన హక్కుల కొరకు పోరాడే సమయంలో లోకం మనకి ఏమాత్రం సహకరించదండి. Now look at what is happening in India. భారతదేశంలో ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. There are many so-called pastors భారతదేశంలో జాగ్రత్తగా వినండి. భారతదేశంలో అనేక మంది పాస్టర్లని పిలువబడుతున్న వారు are fighting for rights of Christians. మరి క్రైస్తవుల హక్కుల కొరకు పోరాడుతున్న వారు చాలా మంది ఉన్నారు. Now tell me honestly, దయచేసి యథార్థంగా ఒక మాట చెప్పండి, should we support such people or not? అలాగూ హక్కుల కొరకు పోరాడేటువంటి సేవకులకు మనం సపోర్ట్ ఇవ్వాలంటారా లేదంటారా? Yes or no? If you know your Bible, నీ బైబిల్ నీకు తెలిస్తే you will never support them. బైబిల్ని సరిగా అర్థం చేసుకుంటే అలాంటి సేవకులకు నువ్వు ఎప్పుడు సపోర్ట్ చేయవు. They are not worthy of our support. మరి ఆ సపోర్ట్కి వారు అర్హులు కాదు. You say, but they are fighting for me. నీవు అనొచ్చు, అయ్యో పాస్టర్ గారు వాళ్ళు మన కొరకే కదా పోరాడుతున్నారు. No, they are not fighting for you. వారు నీ కొరకు పోరాడటం They లేదు, are fighting for their rights. వారి హక్కుల కొరకు వాళ్ళు They are పోరాడుతారు. fighting with ulterior motives. వారు వేరొక స్వార్థపూరితమైన ఉద్దేశములతో పోరాడుతున్నారు. How can I say? నేను ఏ విధంగా చెప్పగలను? Because they're going against this book. వారు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వెళ్తున్నటువంటి If వారు. they go against this book, ఒకవేళ ఈ పుస్తకానికి వాళ్ళు వ్యతిరేకంగా పోరాడుతుంటే, they are going against God. పుస్తకానికి పరిశుద్ధ గ్రంథానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారంటే వారు దేవునికి వ్యతిరేకంగానే పోరాడుతున్నారు. They are going against God's will. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వారు పనిచేస్తున్నట్టు. In this world ye will have tribulation. దేవుని వాక్యం ఏమంటున్నది? ఈ లోకంలో మీకు శ్రమ కలుగునని చెప్పాడు. They are saying, I will not allow this tribulation to come. వీళ్ళు పోరాడేటువంటి వాళ్ళు, హక్కుల కొరకు పోరాడే వాళ్ళు ఏమంటున్నారంటే, శ్రమను మా జీవితంలో మేము ఎంత మాత్రం అనుమతించము అని అంటున్నారు. We will not allow them to persecute us. వారు మమ్మల్ని ఏమాత్రం శ్రమ పెట్టడానికి మేము ఒప్పుకోమన్నట్టుగా పోరాడుతున్నారు. They're going against what God has said. అంటే దేవుడు తన వాక్యంలో ఏదైతే చెప్పాడో దానికి వ్యతిరేకంగా వెళ్తున్నారు. We have glanced through 2000 years of church history here. మరి ఇక్కడ అద్భుతంగా 2000 సంవత్సరాల సంఘ చరిత్ర మన ముందున్నది. Never in 2000 years has the true church ever fought for its rights. మరి 2000 సంవత్సరాల కాలంలో మరి నిజమైనటువంటి సంఘం వారి హక్కుల కొరకు పోరాడినట్లుగా మనం ఎప్పుడు చూడలేదు. And I'll tell you, if you encourage these people to fight for your rights, ఇలాగూ నీ హక్కుల కొరకు పోరాడటానికి ఇలాంటి నాయకులకు లేకపోతే సేవకులకు నువ్వు సపోర్ట్ చేస్తే, tell me, do you think they're going to win? మీరు చెప్పండి ఒకసారి ఆలోచించి, వారు హక్కుల కొరకు పోరాడుతున్నటువంటి ఈ సేవకులు నిజంగా గెలుస్తారంటారా? Tell me, will they win? గెలవగలరా? Never. ఎన్నటెన్నటికి జరగదు అది. They will be crushed like ants under their feet. వారి కాళ్ళ క్రింద చీమలను తొక్కివేసినట్టుగా ఈ హక్కుల కొరకు పోరాడే వారిని తొక్కేస్తారు. And then what will they do? అప్పుడు ఇంకేం చేస్తారు? They will turn their attention on you. వారి యొక్క మరి ఆసక్తి అంతా వారి దృష్టి అంతా నీ మీదకి తీసుకుని And వస్తారు. say, all of you people are like this. మీరు క్రైస్తవులను పిలువబడుతున్న వారందరూ ఇలాంటి వారే అంటారు. Let's persecute all of them. కాబట్టి వీరందరినీ మనం హింసించాలి. It's foolish what they are doing. ఎవరైతే ఇప్పుడు హక్కుల కొరకు పోరాటానికి ముందుకు వస్తున్నారో వారు చేస్తున్న కార్యాలన్నీ వెర్రితనంతో చేస్తున్నారు. They are the epitome of the Laodicean church. లవోదికీయ సంఘం యొక్క నమూనాలాగా ఉన్నారు వాళ్ళు. You see, God's word cannot ever go wrong. దేవుని వాక్యం ఎప్పుడు కూడా మరి తప్పుగా ఉండదండి. If God said this church will fight for its rights, it will fight for ఈ its rights. సంఘము తన హక్కుల కొరకు పోరాడుతుందని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెప్తే ఆ సంఘంలో ఆ కాలంలో వారు తప్పకుండా అలా పోరాడతారు. And that's what is happening. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే. But these are false Christians who do that. ఎవరైతే అలాగూ పోరాడుతున్నారో హక్కుల కొరకు వారు యథార్థమైన క్రైస్తవులు కాదు, వారు నిజమైన క్రైస్తవులు కాదు. Look at what it says. వాక్యం ఏమని చెప్తుంది చూడండి. Verse 14. 14వ వచనం. ఆమేనను వాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏమనగా. You see, if God didn't stop persecution of his children, దేవుడు తన సంఘంలోని ప్రజలు హింసించబడటం దేవుడు ఆపకపోతే, what makes you think these men can stop it? దేవుడే ఆపకపోతే ఈ పైకి లేస్తున్నటువంటి సేవకులు ఏమైనా ఆపగలరా? How many of you heard of Graham Staines? గ్రాహం స్టెయిన్స్ గారి గురించి ఎంతమంది విన్నారు?
He was, I think, an Australian missionary in Orissa. ఒరిస్సా రాష్ట్రంలో పరిచర్య చేసినటువంటి ఆస్ట్రేలియా నుండి వచ్చినటువంటి మిషనరీ. You know what happened to him? అతనికి ఏం జరిగింది మనందరికీ తెలుసు. He and his 2 young boys were burned alive. అతని ఇద్దరు కుమారులు మరి వాహనంలో సజీవంగా దహనం చేయబడ్డారు. God didn't stop it. దేవుడు ఆపాడా? Because he already told you the cost you're going to pay for following him and serving him. క్రీస్తుని వెంబడించినందుకు మీరు వెల చెల్లించవలసి వస్తుంది, మీరు వెల చెల్లించి నన్ను వెంబడించాల్సి వస్తుందని ప్రభువు ముందుగానే చెప్పాడు. He said, take up your cross and follow me. మీ సిలువనెత్తుకొని నన్ను వెంబడించండి అని He చెప్పాడు. didn't say, take up your sword and follow me. మీ కత్తిని పట్టుకొని నన్ను వెంబడించండి అని చెప్పలేదు. He didn't say, take protest rallies on the road. లేకపోతే మరి ర్యాలీలు నిర్వహించి మీరు నన్ను వెంబడించండి అని ప్రభు చెప్పలేదు. The church protests and the church, does these rallies on the road. సంఘము రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేయటం, ర్యాలీలు ఏర్పాటు చేయటం చేస్తున్నారు నేటి Is దినాల్లో. that what we are called to do? దాన్ని చేయటానికి మనం పిలువబడ్డామంటారా? Instead, you go on the roads and preach the gospel. ఆ ర్యాలీ చేయటానికి బదులుగా అదే వీధుల్లోనికి వెళ్ళి నీవు క్రీస్తు సువార్తను ప్రకటించడానికి ప్రయత్నించు. Never in the Bible do you see anybody doing these kind of things. పరిశుద్ధ గ్రంథములో మునుపెన్నడు ఎవరు ఇలాంటి కార్యాలు ఎప్పుడు చేయలేదండి. But the church of Laodicea is doing it. కానీ లవోదికీయ సంఘము ఆ కార్యాలు చేస్తుంది. Instead of doing God's will, దేవుని చిత్తాన్ని చేయటానికి బదులుగా they want their rights. వారి హక్కుల కొరకు వారు పోరాడుతున్నారు. This is the church before the rapture. ఈ సంఘం ఏ సంఘం అంటే సంఘం ఎత్తబడటానికి ముందున్నటువంటి సంఘం. Now you see, it says, these things saith the Amen, the faithful and true witness. ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు చెప్పు సంగతులేవనగా. Remember what I said about the description of Jesus Christ to the churches. మరి ప్రతి సంఘంలో యేసుక్రీస్తుని గురించినటువంటి వివరణ ఏంటో మనం చదువుతూ వచ్చాం. He gives a description of himself based on the condition of the church. ఆ 7 సంఘాల పరిస్థితిని బట్టి, ప్రతి సంఘం యొక్క పరిస్థితిని బట్టి ప్రభు తన్ను తాను పరిచయం చేసుకోవటం మనం చూస్తూ వచ్చాం. So the word amen we know means true or truth. ఆమేన్ అంటే సత్యము అన్నటువంటి మాట మనందరికీ తెలుసు. That's because the church is untruthful. ఎందుకు ఆ మాట చెప్తున్నాడు అంటే ఆ సంఘము మరి అసత్యమైనటువంటిదిగా ఉంటున్నది, Unfaithful అపనమ్మకముగా ఉంటున్నది, and an untrue witness. మరి అసత్య సాక్షిగా ఉంటున్నది. It doesn't bear witness to the truth. యేసుక్రీస్తు కొరకు సత్య సాక్షిగా లేదు ఈ సంఘం. That's why he reveals this part of his character. అందుకు అసత్య సాక్షిగా అపనమ్మకముగా ఉన్న ఈ సంఘానికి తను ఏమై ఉన్నాడో ఆయన మరి తెలియజేస్తున్నాడు. ఆమేన్ అనువాడు నమ్మకమైన వాడు సత్య సాక్షి అని పరిచయం చేస్తున్నాడు. Because it is a condemnation of that church. ఎందుకంటే ఇది మరి ఆ సంఘం యొక్క శిక్ష అయి ఉంటున్నది. It has failed to be a witness for Jesus Christ. ఈ సంఘం యేసుక్రీస్తు కొరకు సాక్షిగా ఉండటంలో విఫలమైపోయినటువంటి సంఘం. These things saith he that is the Amen, the faithful and the true witness. ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షి చెప్పు సంగతులేవనగా. But now he also gives he goes to another part of this description. మరి తన గురించి మాట్లాడుతున్న మాటల్లో మరొక భావాన్ని కూడా ప్రభు అక్కడ తెలియజేస్తున్నాడు. He says the beginning of the creation of God. దేవుని సృష్టికి ఆదియునైన వాడు. What does this mean? దాని అర్థం ఏంటి? Many Christians understand it like this. దేవుని సృష్టికి ఆది అయిన వాడు అనంటే చాలా మంది క్రైస్తవులు ఏమని అర్థం చేసుకుంటారంటే that he is the first one to be created. అంటే దేవుడు సృష్టించిన వాటిలో ఆయన ప్రథమమైన వాడు అని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. That's because they read it as if here the beginning is the subject of the sentence. ఎందుకంటే ఇక్కడ స్పష్టంగా వాళ్ళు ఏమని అర్థం చేసుకున్నారు, దేవుని సృష్టిలో ఈయన ఆరంభము అన్నట్టుగా అర్థం చేసుకుంటున్నారు. In grammar you have the subject and object. గ్రామర్లో సబ్జెక్ట్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. So they think Jesus Christ here is the object of the sentence. ఈ యేసుక్రీస్తు ప్రభువారు ఈ సెంటెన్స్ లో ఆయన ఒక ఆబ్జెక్ట్ అనుకుంటా ఉన్నారు. He has been created by God first.
ఆయన అన్నిటికంటే ముందుగా దేవుని చేత ఈయన సృజించబడినవాడు అని అర్థం చేసుకుంటున్నారు. That means before he was created, he did not exist. అంటే ఆయన సృజించక ముందు ఆయన లేడు అన్నటువంటి అర్థంతో అర్థం చేసుకుంటున్నారు. Look at Revelation chapter 1 and verse 8. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి చూడండి. అల్ఫయు ఒమేఘయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభు చెప్పుచున్నాడు. Can you look at the verse before and after to see if it says, I am the beginning and the ending? It's not there. Okay, so in the King James Bible it says, I am the Alpha and Omega, the beginning and the ending. Yeah, in footnotes he has given. In the footnotes he has given. Okay, sister says in 8th verse. 8th verseలో ఇచ్చాడు కానీ ఆదియు అంతమని అక్కడ రాయలేదు కదా. అల్ఫయు ఒమేఘయు నేనే అని రాశాడు, కింద ఫుట్నోట్స్లో రాశాడు ఆదియు అంతమును నేనే. It's been relegated to a footnote. మరి ఫుట్నోట్స్లో రాయబడి ఉంది. He is the beginning and the ending. ఆయన ఆదియు అంతమునై ఉన్నాడు. That means he is the one who started everything. అంటే ఆయనే సమస్తమును ఆరంభించినవాడు అని అర్థం. And he is the one who's going to end everything. ఆయనే సమస్తమును ముగించేటువంటి వాడని కూడా అర్థం. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. Your Jesus Christ నీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు is no created God. ఆయన సృజింపబడినటువంటి దేవుడు కాదు. He is no ordinary person. ఆయన సాధారణమైన వ్యక్తి కాదండి. He is the Alpha and Omega. ఆయన అల్ఫయు ఒమేఘయు అయినవాడు. The beginning and the ending. ఆయనే ఆరంభము, ఆయనే అంతమై ఉన్నాడు. You know who claims this title for himself in the Bible? పరిశుద్ధ గ్రంథములో ఈ యొక్క బిరుదు ఇంకా ఎవరికి ఇవ్వబడుతుంది తెలుసా? In the book of Isaiah, God claims it for himself. యెషయా గ్రంథములో దేవుడు తన్ను తాను ఈ విధంగా పరిచయం చేసుకుంటాడు. He says, I am the beginning and the end. నేను ఆదియును అంతమునై ఉన్నానని దేవుడు తన్ను పరిచయం చేసుకుంటాడు. Jesus says, I am the beginning and ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏమని అంటున్నాడు? నేను ఆదియు అంతమునై ఉన్నాను అని అంటున్నాడు. It doesn't mean he was created. He is the one who created all things. దాని అర్థము ఆయన సృజింపబడినటువంటి వాడు, మరి ఆరంభంలో సృజించబడిన వాడని కాదు. He is the first cause. The word beginning means first cause. మరి దేవుని సృష్టికి ఆది అయిన వాడు అని అంటే ఆయనే ఆరంభం అని అర్థం. Beginning means the first cause. That means the first one who caused everything. మరి అన్నిటికీ మొదటి ఆధారము, మొదటి కారణము ఆయనే. You can say the origin or the source of all things. సమస్తమునకు మరి మూలము ఆయనే. That's the meaning of the word beginning here. బిగినింగ్ అన్నటువంటి మాటకు ఆయనే మూలము అని అర్థం. Doesn't mean he was created. అంతేగాని ఆయన సృజింపబడ్డాడు అని కాదు. Because in the English it says the creation of God. ఇంగ్లీష్ బైబిల్లో దేవుని యొక్క సృష్టి అని వాడబడినందుకు They think what God created. దేవుని సృష్టి అని వాడబడినందుకు ఒక దేవుడు సృజించినటువంటిది అని అనుకుంటున్నారు. It means the creation which belongs to God. దాని అర్థం ఏంటంటే సృష్టి దేవునికి చెందినటువంటిది అని అర్థం. The creation which belongs to God was began by Jesus Christ. దేవుని చేత సృజించబడిన సృష్టికి ఈయన మూలము అని అర్థం అక్కడ. And he is the one who's going to end it one day. ఆయనే దాన్ని ఒక రోజున ముగించబోతున్నాడు అని అర్థం. The Jehovah's Witnesses, it's a cult. The Jehovah's Witnesses. మరి యెహోవా సాక్షులు అనేటువంటి ఒక కల్ట్ ఉన్నది. Just like the Mormons are a cult. మార్మోన్స్ ఒక కల్ట్ గా ఎలా ఉన్నారు, యెహోవా సాక్షులని మనకు అక్కడక్కడ కనబడుతుంటారు, మీకు కూడా తగిలి ఉంటారు. They're also called the Church of the Latter-day Saints. మరి వారు లేటర్ డే సెయింట్స్, అంచె దినముల్లో పరిశుద్ధులు అన్నటువంటి పేరుతో సంఘాన్ని పెట్టుకుంటారు. By the way, did you know the Jehovah's Witnesses believe that the 144,000 Jewish male virgins of whom you read in Revelation 7 and 14, మరి ప్రకటన గ్రంథం 7లో 14లో రాయబడినటువంటి 144,000 మంది పురుషులు పరిశుద్ధులు, they say it is us. అది మేము మాత్రమే అని వారు క్లెయిమ్ చేస్తారు. ఎవరు? యెహోవా సాక్షులు.
Now they believe వారేమని నమ్ముతారంటే that Jesus Christ was created by God. యేసుక్రీస్తు ప్రభువారు దేవునిచే సృజించబడిన వాడు అని వారు నమ్ముతారు. He was the first one to be created, దేవుని సృష్టిలో ఆయన మొదటివాడు, and he in turn created all things. ఆ తర్వాత ఆయన సమస్తాన్ని సృజించాడు అని చెప్తారు. You know, this doctrine is found in other religions too. మరి ఈ యొక్క సిద్ధాంతము వేరే మరి విశ్వాసాల్లో మతాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. They believe there was this one true supreme being. ఒక అన్నిటికీ మూలమైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. You cannot know him. అతన్ని మనం తెలుసుకోలేము. You cannot see him. అతన్ని చూడలేము. You cannot hear him. అతన్ని వినలేము. He has no feelings. He has no attributes. అతనికి ఫీలింగ్స్ లేవు. అతనికి ఏ విధమైన గుణ లక్షణాలు లేవు. He's just there, that's all. ఆయన ఏదో అలా ఉన్నాడు అని నమ్ముతారు. He's the ultimate reality. ఆయనే మరి సమస్తమునకు వాస్తవమైనటువంటి వాడు. He created smaller gods. ఆ కనబడనటువంటి ఈ దేవుడు చిన్న చిన్న దేవుళ్ళను సృజించాడని నమ్ముతారు. And they in turn created the universe. ఈ చిన్న చిన్న దేవుళ్ళందరూ కూడా సృష్టిని చేశారు అని వాళ్ళు నమ్ముతారు. That's what the Jehovah's Witnesses believe. యెహోవా సాక్షులు కూడా నమ్మేటువంటిది అదే. And you know where they get it from? వారు ఈ విషయాలు ఎక్కడి నుండి తెచ్చుకున్నారు తెలుసా? If you have an NIV or any other version, the older versions, మరి పాత తర్జుమాలు గనుక మీరు చూసినట్లయితే in John 1:18, యోహాను సువార్త 1:18లో this is what it says. వాక్యం ఏమని రాయబడిందంటే, ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. Where it says the only begotten son, మరి ఎక్కడైతే అద్వితీయ కుమారుడు అని రాయబడి ఉందో, the other translations have it as the only begotten God. మరి అద్వితీయ దేవుడు అని అక్కడ రాయబడి Do ఉంటుంది. you have a footnote? Look at what the footnote says on verse 18. ప్రాచీన ప్రతులలో అద్వితీయ దేవుడే అని రాయబడి ఉంటుంది. అద్వితీయ దేవుడు అంటే What old manuscripts are they talking about? మరి ఏ ప్రాచీన ప్రతుల గురించి వారు మాట్లాడుతున్నారు? Not the good ones. Not good manuscripts. మరి మంచి ప్రాచీన ప్రతుల నుంచి వారు మాట్లాడలేదు. They are talking about the corrupted old manuscripts. వారు పాడైపోయినటువంటి పాత ప్రాచీన ప్రతుల్లో నుంచి మాట్లాడుతున్నారు. They are talking about the Vaticanus and the Sinaiticus and the Alexandrinus, మరి which are Roman వాటికన్, Catholic, అలెగ్జాండ్రియా అన్నటువంటి ఆ పాత ప్రాచీన ప్రతుల్లో నుంచి వారు మాట్లాడుతున్నారు. which are Roman Catholic manuscripts. ఇది రోమన్ క్యాథలిక్స్ కి సంబంధించినటువంటి మానుస్క్రిప్ట్స్. So there it says the only begotten God. అక్కడ ఏమని రాయబడిందంటే అద్వితీయ దేవుడు అన్నటువంటి మాట రాయబడి ఉంటుంది. That means the big God created a small God. అంటే దాని అర్థం ఏంటంటే పెద్ద దేవుడు చిన్న దేవుని సృజించాడు. And this little God made other little things. ఈ చిన్న దేవుడు మిగతా విషయాలన్నీ కూడా చేశాడు అని అర్థం. Look at John chapter 1 and verse 1. యోహాను సువార్త 1:1 చదువుదాం. Right up till verse 3. 3వ వచనం వరకు మనం చదువుదాం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. And the word was God. వాక్యము దేవుడై ఉండెను. He was not created by anybody. ఆయన ఎవరి ద్వారాను సృజించబడిన వాడు కాదండి. The Bible says there are three that bear record in heaven. There are three that bear record in heaven. మరి Three people. మరి ముగ్గురు పరలోకములో ఉన్నటువంటి వారు. They are bearing witness. వారు సాక్ష్యమునిస్తా ఉన్నారు. Unfortunately, in your Telugu Bible, that verse is not there. మరి తెలుగు బైబిల్లో మరి మనకు ఆ పదము కనబడదు. But if you read 1 John chapter 5 and verse 7 in the King James Bible. మొదటి యోహాను 5వ అధ్యాయం 1వ వచనం కింగ్ జేమ్స్ బైబిల్లో మనం చదివితే మనకు అర్థమవుతుంది. Verse 7. 5:7. In the King James it says, "For there are three that bear record in heaven, the Father, the Word, and the Holy Ghost, and these three are one." It's not there in your Bible. మరి ఇంగ్లీష్ బైబిల్లో ఏమనంటే సాక్ష్యం ఇచ్చు ముగ్గురు ఉన్నారు అనగా మరి తండ్రియు, Word, వాక్యము, ఆత్మ అని ఉంటుంది. కానీ తెలుగు బైబిల్లో ఏమందంటే ఆత్మయు, నీళ్లును, రక్తమును
ఈ ముగ్గురు సాక్ష్యం ఇచ్చేవారని ఉంది. That is in verse 8 in the King James Bible. కింగ్ జేమ్స్ బైబిల్లో అది 8వ వచనంలో ఉంటుంది ఆ మాట. There are three that bear witness in earth. మరి ఆ ముగ్గురు ఈ భూమి మీద సాక్ష్యం ఇచ్చినటువంటి వారు ఆత్మ, నీళ్లు, రక్తం. But in heaven, it says in verse 7, కానీ పరలోకంలో 7వ వచనంలో ఏమని ఉంటుందంటే the Father, తండ్రి, the Word, వాక్యము and the Holy Ghost. మరియు పరిశుద్ధాత్మ. These three bear record. ఈ ముగ్గురు వారు సాక్ష్యమును రుజువిస్తున్నారు. And these three are one. ఈ ముగ్గురు ఒక్కరే. There is no created God here. మరి ఇక్కడ సృజించబడిన దేవుడు ఎవరు లేరండి. It's one God ఒకే దేవుడు, in three persons. ఒకే దేవుడు మూడు వ్యక్తులుగా కనబడుతున్నాడు. And the second one, the Word, is the one who created all things. ఆ ముగ్గురిలో రెండవవాడు వాక్యమైన వాడు సమస్తమును సృజించిన వాడు. That's why he's called the beginning of the creation of God. అందుకొరకే అతను దేవుని సృష్టి యొక్క మరి ఆది అని పిలువబడినటువంటి వాడు. Look at Colossians chapter 1 verses 15 through 18. కొలస్సీలకు రాసిన పత్రిక 1:15 నుండి మనం చూద్దాం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలైనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజించబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. It's very clear, the Bible, చాలా స్పష్టంగా బైబిల్ తెలియజేస్తుంది ప్రభువుని గురించి. that when he is called the beginning of the creation of God, ఆయన దేవుని సృష్టిలో ఆది అని పిలువబడుతున్నప్పుడు doesn't mean he has been the first one to be created, అంటే ఆయన మొదటిగా సృజించబడ్డాడని అర్థం కాదండి. but that he is the source of all that we see today. మరి దేవుని సృష్టిలో ఆరంభించబడిన వాటన్నిటికీ మూలము ఆయనే అని అర్థం. This is what the Bible says about Jesus Christ, బైబిల్ గ్రంథం యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఈ విధంగా చెప్తున్నది. that he is the creator. ఆయన సృష్టికర్త. Not only that, but he is the sustainer. ఆయన సృష్టికర్త, ఆయన సమస్తమును మరి జరిగించేటువంటి వాడు. And he is the destroyer. మరి సృష్టించినటువంటి వాడు, దాన్ని కొనసాగించేవాడు, నాశనం చేసేవాడు ఆయనే. The Bible says that he holds all creation by the word of his power. ఆయన తన వాక్యములోని శక్తి ద్వారా సమస్త సృష్టిని తన స్వాధీనంలో ఉంచుకున్నటువంటి వాడు. Do you know why this universe doesn't disintegrate and just get destroyed? మరి ఈ యొక్క సృష్టి అంతా కూడా తనకు తానుగా విడిపోయి ఎందుకు నాశనం అవ్వట్లేదో తెలుసా? It's because he's keeping it together by the word of his power. ఎందుకంటే తన నోటి వాక్కు ద్వారా ఆయన సమస్తమును పట్టుకొని ఉన్నాడు. You know the distance between the earth and the sun భూమికి సూర్యునికి మధ్య ఉన్నటువంటి మరి దూరం ఎంతో తెలుసా? is maintained so accurately మరి ఆ యొక్క దూరం ఎంతో ఖచ్చితంగా మరి అది కొనసాగించబడుతున్నది. if the sun comes a little bit closer to the earth, ఒకవేళ దేవుడు నిర్ణయించిన దూరం కాకుండా సూర్యుడు కొంచెం భూమికి దగ్గరగా వచ్చాడంటే this earth will burn and be destroyed. ఈ భూమి అంతా కూడా కాలిపోయి మసైపోతుంది. If the sun goes little farther away from where it is now, ఒకవేళ దేవుడు పెట్టిన స్థానం నుండి సూర్యుడు ఇంకొంచెం భూమికి దూరంగా వెళ్తే everything will freeze over on earth and be killed. భూమి మీద ఉన్న సమస్తము కూడా ఫ్రీజ్ అయిపోయి మరి ఎందుకు పనికిరానిది అయిపోతుంది. Who is keeping it in the right place? వీటన్నిటినీ సరైనటువంటి క్రమంలో స్థానంలో ఎవరు ఉంచుతున్నారు? Its creator, Jesus Christ. వాటిని సృజించిన సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు. And one day he's going to destroy his creation by fire. ఒక రోజు ఆయన అగ్ని చేత తాను సృజించిన సృష్టిని నాశనం చేయబోతున్నాడు. The elements will be burned with fervent heat, the Bible says. మరి బైబిల్ అంటున్నది మరి ఇవన్నీ కూడా భయంకరమైనటువంటి అగ్నితో కాల్చబడతాయి. And he's going to create a new heaven and a new earth. ఆయన క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని సృజించబోతున్నాడు. That's because he has the power to create, he has the power to sustain, he has the power to destroy. ఎందుకంటే ఆయనకు సృష్టించడానికి శక్తి ఉంది, దాన్ని మరి కలిగి ఉండడానికి కొనసాగించడానికి శక్తి ఉంది, దాన్ని నాశనం చేయడానికి ఆయన శక్తి కలిగిన వాడు. This work is not divided among many gods. మరి ఈ ప్రపంచమంతా వివిధ దేవుళ్ళకు ఒక్కొక్క భాగమని విభజించబడలేదు.
One to create, one to sustain, one to destroy. ఒకతను సృజించటానికి, ఒకతను కొనసాగించటానికి, ఇంకొకడు నాశనం చేయటానికి అట్లా దేవుళ్ళు లేరు. The one who created sustains it and will destroy it. సృష్టించిన వాడే దాన్ని కలిగి ఉన్నాడు, ఆయనే దాన్ని నాశనం చేయగలడు. And when he is called the beginning of God's creation, ఆయన దేవుని సృష్టికి ఆది అని పిలువబడుతున్నప్పుడు it means that he is not only the creator, ఆయన సృష్టికర్త మాత్రమే కాదు, but he is the most preeminent one in all that exists. ఆయన మరి ఉనికిలో ఉన్న వాటన్నిటికీ మూలము, ఆధారం ఆయనే అని అర్థం. The most important one. ఆయనే చాలా ప్రాముఖ్యమైనటువంటి వాడు. That he might have the preeminence, as we read in Colossians 1. కొలస్సీలకు రాసిన పత్రిక 1లో మనం చదివినట్టుగా మరి అన్నిటికీ ప్రాముఖ్యమైన వాడు ఆయనే. That he may have all the glory. సమస్త మహిమ ఆయనకే చెందాలి. So when you read of this, in Revelation 3:14, when you read that Jesus Christ is the beginning of the creation of God, ప్రకటన గ్రంథం 3:14లో యేసుక్రీస్తు ప్రభువారు దేవుని సృష్టికి ఆది అయినవాడు అని చదివినప్పుడు it does not mean he's the first one to be created. ఆయన సృష్టింపబడిన వారిలో ప్రథమమని అర్థం కాదు. It means he is the one who is the source of all creation. సృష్టించబడిన వాటన్నిటికీ మూలము ఆయనే అని అర్థం. How do we know? By comparing scripture with scripture. ఏ విధంగా మనకు అర్థమవుతుంది? వాక్యమును వాక్యముతో పోల్చి చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. So this is the introduction that Jesus gives of himself to the church of Laodicea. లవోదికీయలో ఉన్న సంఘానికి యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తాను ఈ మాటలతో పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. Now look at verse 15. 15వ వచనం చూడండి. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. Now he says, I know thy works. ఇక్కడ ప్రభు అంటున్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును. And he doesn't appreciate those works. మరి ఆయన సంఘాన్ని అభినందించట్లేదు ఇక్కడ. You see that this church is neither cold nor hot. ఈ సంఘం చల్లగానైనా లేదు, వెచ్చగానైనా లేదు. It is not totally dead, మరి పూర్తిగా చచ్చిన స్థితిలో లేదు, nor is it fully alive. లేక పూర్తిగా జీవించిన స్థితిలో కూడా లేదు. It's a horrible condition to be in. ఇది చాలా భయంకరమైనటువంటి స్థితి. That means this is a church which is not on fire for God. అంటే ఈ సంఘము క్రీస్తు కొరకు, దేవుని కొరకు మంట కలిగి లేనటువంటి సంఘం. Unfortunately, many Christians think today that they are really on fire for God. చాలా విచారకరమైన విషయం ఏంటంటే చాలా మంది క్రైస్తవులు నేటి దినాల్లో ఏమనుకున్నారంటే మేము క్రీస్తు కొరకు మంట కలిగి ఉన్నామని అనుకుంటున్నారు. Many churches believe that. చాలా సంఘం ఆ విధంగా నమ్ముతున్నది. They are deceived if they believe that. ఒకవేళ వారు ఆ మాట నమ్మితే తమను తాము మోసపరుచుకున్నట్టే. That is their opinion. అది తమను గురించి వారు చెప్పుకుంటున్నటువంటి అవగాహన. What is Jesus Christ's opinion? కానీ యేసుక్రీస్తు ఈ సంఘ కాలాన్ని ఉద్దేశించి ఆయన ఏమని చెప్తున్నాడు? Neither cold nor hot. మీరు చల్లగానైనను వెచ్చగానైనను లేరు. That means this church is made up of born again Christians. అంటే ఈ సంఘము తిరిగి జన్మించినటువంటి క్రైస్తవులతో కట్టబడినప్పటికీ who are lazy. ఈ తిరిగి జన్మించిన క్రైస్తవులు ఈ సంఘంలో ఎలా ఉన్నారంటే సోమరులుగా ఉన్నారు. And they don't serve Jesus Christ. వారు యేసుక్రీస్తుని సేవించటం లేదు, They serve themselves. తమ్మును తాము సేవ చేసుకుంటున్నారు. They are not concerned about God's word. వారు దేవుని వాక్యాన్ని గురించినటువంటి శ్రద్ధ కలిగిన వారు కాదు. Remember the Philadelphia church. ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి ఒకసారి ఆలోచించండి. What did Jesus say to them? యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి ఏమన్నాడు? Thou hast a little strength, but hast kept my word. మీ శక్తి కొంచెమై ఉండినను మీరు నా వాక్యమును భద్రపరిచారని చెప్పాడు. They were zealous for God's word. అంటే దేవుని వాక్యం కొరకు ఫిలదెల్ఫియా సంఘం గొప్ప ఆసక్తి కలిగిన వారుగా ఉన్నారు. And we have seen last 2 weeks that they spread the word of God throughout the whole world. గడిచిన 2 వారాల్లో మనం చూసాం వాళ్ళు ప్రపంచమంతా ఈ సత్యమైనటువంటి వాక్యాన్ని వారు ఎలా ప్రబలింపజేశారో మనం చూసాం. But what does the church of Laodicea do? లవోదికీయ సంఘం ఏం చేస్తుంది?
They don't care about the word of God. దేవుని వాక్యాన్ని గురించి వారు అసలు పట్టించుకోవటమే లేదు. They don't keep it safe. దేవుని వాక్యాన్ని భద్రపరచట్లేదు. They take any translation that is thrown at them. మరి వారి వైపు విసిరివేయబడిన ఏదో ఒక తర్జుమాను తీసుకొని They don't work hard to research and find out if it's based on good manuscripts or bad manuscripts. ఇది మంచి మాన్యుస్క్రిప్ట్ నుండి వచ్చిందా లేకపోతే మరి చెడు ప్రాచీన ప్రతుల్లో నుండి వచ్చిందా అన్నటువంటి అవగాహన వారు కలిగి ఉండట్లేదు, లోతుగా పరిశీలన చేయట్లేదు. Because they are lazy. ఎందుకు అనంటే వారు సోమరులుగా ఉన్నారు కాబట్టి. Secondly, they are self-conceited and self-concerned. రెండవది Selfish. మరి స్వార్థముతో ఉన్నారు, వారిని గురించి వాళ్ళే ఆలోచన చేసుకుంటూ ఉన్నవారు. As long as I feel good, మరి నాకు మంచిగా అనిపించినంత వరకు I'm happy. నేను హ్యాపీగా ఉంటాను. I don't care about anything else. నేను ఇంక దేని గురించి ఆలోచించను. When I go to church, నేను చర్చికి వెళ్తాను, those 2-3 hours, ఆ 2-3 గంటలు am I made to feel good? మరి నన్ను నేను మంచిగా ఫీల్ అవ్వటానికి ఆ 2-3 గంటలు చర్చిలోకి వెళ్తున్నాను. Good music, మంచి మ్యూజిక్ ఉండాలి, preaching that makes me feel good, మరి నాకు వినటానికి వినసొంపుగా ఉన్నటువంటి ప్రసంగాలు ఉండాలి, full of these promises that God is going to do this, God is going to do that, everything is going to be all right. ప్రతి ప్రసంగంలో దేవుడిని జీవితంలో ఈ కార్యం చేస్తాడు, ఈ అద్భుతం చేస్తాడు, ఈ ఆశీర్వాదం ఇస్తాడు అని వినసొంపుగా ఉండేటువంటి వాక్యం నాకు కావాలి. As long as that is there, ఇలా ఉన్నంత వరకు I'm happy. నేను సంఘంలో హ్యాపీగా ఉంటాను. And they think because they get that little happiness in church, వాళ్ళు ఏమనుకుంటారంటే మందిరానికి వెళ్ళినప్పుడు మన మనసుకు హృదయానికి కలిగేటువంటి ఆ చిన్న సంతృప్తి ఆనందము is being on fire for God. ఇదే దేవుని కొరకు మంట కలిగి ఉండటం అని అనుకుంటున్నారు. They don't bother to do anything with God's word. దేవుని వాక్యంతో ఏమి చేయాలో ఎలా ఉండాలో వాళ్ళకి అనవసరం. It's a feelings based Christianity. ఇది ఫీలింగ్స్ మీద, భావోద్రేకాల మీద, మరి భావాల మీద ఆధారపడి ఉన్నటువంటి క్రైస్తవ్యం. If you want to know the condition of the church today, నేటి దినాల్లో ఉన్నటువంటి సంఘం యొక్క కండిషన్ని తెలుసుకోవాలి అంటే listen to the songs they sing. వారు పాడేటువంటి పాటలను జాగ్రత్తగా గమనించండి. If you listen to the songs that are sung in a church, నేటి దినాల్లో సంఘాల్లో పాడుతున్నటువంటి పాటలను శ్రద్ధగా వింటే you will know the spiritual condition of that church. సంఘం యొక్క ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉన్నదో నీకు అర్థమవుతుంది. I don't care how many thousands of people come. మరి ఎన్ని వేల మంది సంఘానికి వస్తున్నారో నాకు అనవసరం. Never in the Bible is number a standard to decide whether a church is spiritual or not. ఈ సంఘము ఆత్మీయమైన సంఘం, గొప్ప సంఘం అని పరిశుద్ధ గ్రంథంలో సంఖ్యను బట్టి ఎవరు మరి నిర్ణయించలేదు. So don't get deceived by numbers. కనుక ఆ సంఘానికి ఎక్కువ మంది వెళ్తున్నారు కాబట్టి అదే గొప్ప సంఘం అని మనం మోసపోవద్దు. Listen to the songs they are singing, it will tell you their spiritual వారు condition. పాడుచున్న పాటలు ఏంటో వినండి. వారి పాటలు వింటే వారి ఆత్మీయ కండిషన్ ఎలా ఉంటుందో కూడా నీకు అర్థమవుతుంది. It is feelings based music and singing. అది భావాల మీద ఆధారపడి ఉండేటువంటి మ్యూజిక్, సింగింగ్ అంతా కూడా ఉంటుంది అక్కడ. That singing will either want you to dance, it will make you to either dance, ఆ మ్యూజిక్ అవసరమైతే నిన్ను నాట్యం చేపిస్తుంది, or it will make you cry. లేకపోతే అదే మ్యూజిక్ నిన్ను దుఃఖంలో కూడా నడిపిస్తుంది. These are the two kinds of music in most churches. ఆల్మోస్ట్ అన్ని సంఘాల్లో ఈ 2 రకాల మ్యూజిక్లు ఉంటాయి. One is it will make you feel like dancing. ఒక మ్యూజిక్ ఏమో నిన్ను బాగా డాన్స్ చేయాలని ఉద్యమంలో నడిపిస్తుంది. The other one will make you cry. ఇంకో మ్యూజిక్ ఏమో నిన్ను దుఃఖంలోనికి తీసుకొని వెళ్తుంది. Both are fleshly. ఈ 2 శరీర సంబంధమైనవే. Right? Dancing is fleshly. మరి నాట్యం దేంతో చేస్తాం? శరీరంతోనే. You say David danced, don't tell me that. దావీదు డాన్స్ చేశాడు కదా పాస్టర్ గారు అని నాతో అనొద్దు. You're not David, first of all. మొట్టమొదటిగా మనందరం డేవిడ్లం కాదు. And you don't have the Ark of the Covenant in front of you, physical object. మనం డేవిడ్లం కాదు. రెండోది మన ఎదుట మందసం కూడా లేదు, శరీర సంబంధమైన You're మందసం. not in the Old Testament. మూడోది మనం పాత నిబంధనలో లేం. They that worship God shall worship him in spirit and truth. ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధిస్తారు. Jesus said, the words that I speak unto you, they are spirit and they are life. నేను మీతో మాట్లాడే మాటలు అవి ఆత్మయు జీవమునై ఉన్నాయి.
Then he said, sanctify them by thy truth, thy word is truth. మరి ఇదిగో వారిని నీ సత్యమైనటువంటి నీ వాక్యము చేత వారిని That పరిశుద్ధపరచమంటున్నాడు. means you have to worship God according to this book. అంటే నీవు దేవుని పుస్తకం ఆధారముగా నువ్వు ఆరాధించాలి. That means the way you live for Christ is your worship, not those 2 hours in church. అంటే నీవు జీవించే జీవిత విధానమే ఆరాధన, అంతేగాని నువ్వు మందిరంలో చేసేటువంటి ఆ 2 గంటలది ఆరాధన కాదు. You think, not you, but many people think, that dance that I do, that is my worship of God. చాలా మంది ఏమనుకుంటారంటే నేను దేవుని సన్నిధిలో చేసేటువంటి ఆ నాట్యమే నా ఆరాధన. They think, oh, that crying and raising of hands is my worship of God. చేతులెత్తి భావోద్రేకాలకు గురైపోయి ఏడుస్తూ ఉండటమే నా ఆరాధన అనుకుంటారు. You know what Paul said? పౌలు ఏమని చెప్పాడు తెలుసా? We are not of those who put confidence in the flesh. మరి శరీరం మీద నమ్మకం ఉంచేటువంటి వారము కాదు మనమని పౌలు అంటున్నాడు. In me that is in my flesh dwelleth no good thing. నా శరీరంలో మంచిదేది నివసించటం లేదు. That dancing is fleshly. నాట్యము శరీర సంబంధమైనటువంటిది. That crying is fleshly. మరి ఏడుపు దుఃఖము కూడా శరీర సంబంధమైనది. You know why they are crying most of the time? చాలా సందర్భాల్లో ఎందుకు ఏడుస్తుంటారు తెలుసా? Self-pity. మరి వారి మీద వారే జాలి పడుతూ ఏడుస్తుంటారు. When those words of the song hit some chord in them, you know, which connect to some problem in their lives. వారు పాడేటువంటి పాటల్లో ఆ పాటల్లో చరణం నీ జీవితానికి సంబంధించిన పరిస్థితికి ఏదో కనెక్ట్ అయిపోతుంది. They start crying. అప్పుడు మనం ఏడుస్తూ ఉంటాం. Self-pity is very dangerous. మన మీద మనం జాలిపడి కన్నీరు గార్చడం చాలా It will ప్రమాదకరమైనటువంటిది. never let you grow in the spirit. అది నిన్ను ఆత్మలో అభివృద్ధి చెందనివ్వదు. See, that's the condition of the church today. నేటి దినాల్లో సంఘం యొక్క పరిస్థితి ఆ విధంగా ఉంటున్నది. Now, I'm telling you this because this is the truth. ఇది సత్యము కాబట్టి సత్యాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. But I know that 99.9% of Christians who would listen to what I'm saying, మరి 99.9% క్రిస్టియన్స్ ఒకవేళ వారు ఎవరైనా నా బోధను వింటూ ఉంటే they will just laugh it off. వారు నా బోధ విని నవ్వి ఊరుకుంటారు. They'll say, he's a fool, what does he know? ఆయన ఏదో పిచ్చోడు మాట్లాడుతున్నాడు అనుకుంటారు. The Lord has given us a description of the Laodicean church. దేవుడు లవోదికయ సంఘం యొక్క పరిస్థితిని మనకు వివరిస్తున్నాడు. You see, this church is a worldly church, it's a fleshly church. ఈ సంఘము శరీర సంబంధమైన సంఘము, లోక సంబంధమైనటువంటి సంఘం. There are 2 opposites in the Laodicean church. లవోదికయల సంఘంలో 2 వ్యతిరేకమైనటువంటి ఉంటున్నాయి. The first one is total formalism. Formal, you know, it's all a formal church. They'll come like machines, stand there, do whatever they are asked to do, and then go away. అంటే మందిరానికి వచ్చి అన్ని క్రమమైన పద్ధతిలో వాళ్ళకి ఏది చేయాలో అది చేయటం, పొడి మీదకి రావటం, ఏది పలకాలో అది పలకటం, ఒక ఫార్మల్గా ఆరాధన క్రమం ఉంటుంది. They are like robots. లేకపోతే ఒక రోబోట్స్ లాగా మందిరంలో ఉంటారు. No life. వాటిలో జీవం ఉండదు. They're just standing like logs there, like tree trunks. మరి వాళ్ళు ఏదో ఒక చెట్టు కొమ్మలాగా మొద్దులాగా అలా నిలబడతారు, మాట్లాడాల్సింది మాట్లాడతారు, వెళ్ళిపోతారు. When the preaching is done, it doesn't affect them. They just sit there like blocks. ప్రసంగం అయిపోయిన తర్వాత ఆ ప్రసంగం వారిలో ఏ విధమైనటువంటి స్పందన కలగజేయదు. ఏదో అట్లా రాళ్ళలాగా నిలబడిపోతారు. That's one extreme. అది ఒక రకమైనటువంటి ఎక్స్ట్రీమ్. The other extreme ఇంకొక ఎక్స్ట్రీమ్ ఏంటంటే is fanaticism. ఇంకొకటి ఫెనాటిసిజం. They're fanatics. They're crazy. You see these fanatics? అంటే చాలా పిచ్చి కలిగినటువంటి వారు చేసే పనుల విషయంలో, In the wrong things. మరి వారు చేసే పొరపాటుల విషయంలో, Like the singing, wrong kind of singing. మరి తప్పుడు విధానంలో పాటలు పాడుతూ ఉండటం. I'll tell you something. మీకు ఓ విషయాన్ని చెప్పనివ్వండి. If you listen, you know, somebody sent me a Telugu song recently of someone. ఎవరో ఒకరు నాకు ఈ మధ్య ఒక తెలుగు పాటను పంపించారు. A lady was singing that. ఒక సహోదరి పాడుతా ఉన్నది. Beautiful voice. చాలా అద్భుతమైనటువంటి స్వరం. Such a beautiful voice, I think I haven't heard in a long time. మరి చాలా కాలముగా అంత మంచి అద్భుతమైనటువంటి స్వరాన్ని, గానాన్ని నేను వినలేదు.
But if you listen to the song, ఆ పాటను మీరు గనక వింటే the words, keep it aside for a minute. వాటిలో వాడిన పదాలు మీరు కాసేపు పక్కన పెట్టండి. Because nobody will use bad words in a Christian song. క్రైస్తవ పాటల్లో ఎవరు కూడా మరి చెడు పదాలు ఏమీ వాడరు కదా. పదాలు మంచివే, వాటిని గురించి మనం మాట్లాడలేదు. But the tune and the music. కానీ వారు ఉపయోగించినటువంటి ట్యూనింగ్, మ్యూజిక్, If you don't listen to the words and just listen to the music, ఆ పదాలు వినకుండా కేవలం మ్యూజిక్ మీద మాత్రమే ఒకవేళ నువ్వు దృష్టి ఉంచితే you will think it's the music from a love story movie. ఆ మ్యూజిక్ ఒక లవ్ స్టోరీకి సంబంధించినటువంటి సినిమాలోనిది అన్నటువంటి అవగాహన మనకు వచ్చింది. Right? Sometimes you see in movies where the hero or the heroine, are heartbroken. మరి కొన్ని సందర్భాల్లో కొన్ని సినిమాల్లో హీరో కానీ హీరోయిన్ కానీ మరి వాళ్ళ హృదయం కొన్నిసార్లు పగిలిపోతుంది. లవ్లో ఫెయిల్ అయిపోయో ఏంటో జరిగి హృదయం పగిలిన స్థితిలో ఉంటారు. Right? So the one they loved is gone away or died or something. ప్రేమించిన వాడు చచ్చిపోయాడో వదిలేశాడో ఏదో జరిగి ఉంటుంది. Broken up with the one they love. మరి వారి జీవితాల్లో చాలా కృంగిపోయారు, హృదయం పగిలిపోయింది. So they go to the ocean and there the waves are coming, the wind, the sky is overcast and they are singing this sad song. వాళ్ళు సముద్రం దగ్గరికి వెళ్ళి ఆకాశము అలలన్నీ సముద్రంలో చెలరేగుతూ ఉంటాయి. మరి ఆ ప్రాంతంలో ఒంటరిగా ఉండి పాడుతూ ఉంటారు. You close your eyes and listen to that music, that's the picture that comes to your mind. మీరు ఆ పదాలు వినకుండా కేవలం ఆ మ్యూజిక్ని విన్నారు అని అంటే, ఆ మ్యూజిక్ ట్యూనింగ్ విన్నారంటే ఆ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతాం. Another thing is, మరొక విషయం ఏంటంటే the lady who was singing, it had a beautiful voice, as I've told you. ఆ సహోదరికి చాలా చక్కని స్వరం ఉన్నది, అద్భుతంగా పాడుతున్నది. But what Christians don't know is క్రైస్తవులకు తెలియని విషయం ఏంటంటే that you can sing a song in various ways. మనం పాటని వివిధ రీతుల్లో మనం పాడవచ్చు. You can sing it straight, నీవు తిన్నగా పాడవచ్చు, or you can sing it in a crooked way. లేకపోతే వంకర మార్గంలో కూడా పాడవచ్చు. How is that? అది ఎలాగండి? If you, I don't know how to put it exactly, but if you stretch the words too much. మరి పదాలను ఎక్కువ సాగదీస్తూ పాడారనుకోండి. I told you, right, if you listen only to the music, you'll think a heartbroken lover is singing that song. మరి నువ్వు కేవలం మ్యూజిక్ వింటే ప్రేమలో విఫలమైపోయి గుండె పగిలిపోయినటువంటి ఆ సిచ్యువేషన్ గుర్తొస్తుంది. But if you listen to this sister singing, అయితే ఈ సహోదరి స్వరాన్ని మీరు వింటూ ఉంటే you will think in a movie a vamp is trying to seduce somebody. మరి ఒక వ్యక్తి ఎవరినో సెడ్యూస్ చేస్తున్నట్టుగా వారిని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంటున్నట్టుగా సాగదీస్తూ ఉంటారు. It almost sounds immoral. అంటే అది అనైతికంగా అనిపించేటువంటి విధముగా ఉంటుంది. These things don't turn your heart to Jesus Christ. ఈ విధమైన విషయాలు నిన్ను ఆ పాట ద్వారా ప్రభు దగ్గరికి ఏమన్నా నీ హృదయాన్ని తీసుకెళ్తాయి అనుకుంటున్నారా? They don't. అవి అలా చేయలేవండి. The voice was sensual. I'm being very blunt here. మరి చాలా గట్టిగా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నా నేను. The way she was singing, it was sensual, like a sensual song. మరి ఆమె పాడేటువంటి పాట Sexually immoral. అది అనైతిక ఒక లైంగిక సంబంధమైనటువంటి పాపంలోకి నడిపించే విధంగా ఉన్నటువంటి మాటలు. Not the words, the way tuning. the way she was singing. పాడేటువంటి విధానం. Christians think she's singing about Christ, so it doesn't matter what music, what tune, or how she's singing. క్రైస్తవులు ఏమనుకుంటారంటే ఆమె క్రీస్తుని గురించి పాడుతుంది కనుక ఆమె స్వరం ఎలా ఉంది, ఆమె మ్యూజిక్ ఎలా ఉంది, ఎలా యాక్షన్ చేస్తుంది, అవన్నీ మనకు అనవసరం అనుకుంటారు. This is the blindness of the church of Laodicea. లవోదికయ సంఘానికి ఉన్నటువంటి గుడ్డితనం అదే. అందుకే నువ్వు గుడ్డివాడవు అని అంటున్నాడు. Look at the Telugu songs that were written in the Philadelphia church age. ఫిలదెల్ఫియా సంఘకాలంలో, ఫిలదెల్ఫియా సంఘకాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? క్రీస్తకం 1500 నుండి 1900 వరకు. ఆ కాలంలో రాయబడిన మన తెలుగు పాటల గురించి ఒకసారి ఆలోచించండి. None of them will make you, will attract or provoke your flesh.
మరి అందులో రాయబడినటువంటి పదాలు వాటి అర్థాలు మన శరీరాన్ని ప్రేరేపించేవిగా ఏమాత్రం ఉండవండి. None of the tunes will be like that. అక్కడ ఉన్నటువంటి మరి ఆ గానము ఆ స్వరము ఏవి కూడా నిన్ను శారీరకంగా ప్రేరేపించేవిగా ఉండవు. They'll be very straightforward. ఆ పాటల్లో మాటలన్నీ నేరుగా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాయి. It'll be like shooting an arrow. అవి ఎలా ఉంటాయంటే బాణాలు వేసినట్టుగా ఉంటాయి. The tune, the beat will be like shooting an arrow. ఆ స్వరము కానీ ఆ బీటింగ్ కానీ అన్నీ కూడా బాణాలు వేసినట్టుగా ఉంటాయి. But today the church uses a rock beat. కానీ నేటి దినాల్లో సంఘం ఏ మ్యూజిక్ వాడుతుంది? రాక్ మ్యూజిక్ వాడుతుంది. You know the drum beat? ఇప్పుడు చాలామంది మన వాళ్ళు ఉపయోగించే డ్రమ్ బీట్ చూసారా? It's a rock beat. It's been created in Africa among devil worshippers. మరి సాతాను ఆరాధికుల మధ్య ఆఫ్రికాలో క్రియేట్ చేయబడినటువంటి మ్యూజిక్ అది, which has been brought over to the Western countries. అది ప్రాచీన దేశాల్లోనికి తీసుకొని రాబడింది. And popularized by some very famous singers like Elvis Presley or Madonna or Michael Jackson and all these guys. మరి గొప్ప గొప్ప మరి సంగీత విద్వాంసులు లేకపోతే మంచి సింగర్స్ ద్వారా అవన్నీ కూడా బాగా పబ్లిక్లోనికి వచ్చేసినాయి. And the church has adopted that. దాన్ని ఇప్పుడు సంఘము అడాప్ట్ చేసుకున్నారు. And what does that do? That affects the flesh, not the spirit. ఈ మ్యూజిక్ ఇదంతా కూడా దేన్ని ప్రభావితం చేస్తుంది? మన ఆత్మను కాదు, కేవలం శరీరాన్ని మాత్రమే ప్రభావితం చేస్తుంది. But the Christian for those 2 hours singing that song thinks, I am spiritually invigorated. క్రైస్తవుడు ఆ విధమైన సభల్లో పాల్గొని ఆ మ్యూజిక్ అట్రాక్ట్ అయిపోయి 2-3 గంటలు అక్కడ కూర్చొని నేను ఈరోజు దేవుణ్ణి చాలా గొప్పగా ఆరాధించాను అనుకుంటాడు. But when he goes out, కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది? those emotions go down. ఆ భావోద్రేకాలన్నీ మరలా చల్లబడతాయి. And then he is miserable once again. మరలా తన జీవితంలో పాత స్థితిలోనే ఉంటాడు. That's because he's not basing his Christian life on the word of God. తన క్రైస్తవ జీవితాన్ని వాక్యాన్ని ఆధారం చేసుకొని జీవించటం లేదు. He's basing it on emotions and feelings. ఆయన భావోద్రేకాల మీద ఫీలింగ్స్ మీద ఆధారపడి తన క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. If I feel happy with the song, నేను పాట ద్వారా నేను చాలా హ్యాపీ మూడ్ లోకి వచ్చేస్తే, and afterwards if I can cry for some time, ఆ తర్వాత నేను కొంత సమయం ఏడుస్తూ దుఃఖపడుతుంటే, that's enough for me for today. చాలు ఈ రోజుకు నా మనసు తృప్తిగా ఉంది అనుకుంటారు. I can go on about it, but that's not our subject. వాటిని గురించి ఎక్కువగా చెప్పొచ్చు కానీ అది మన అంశం కాదు. But you see, there is formalism where they are dead. They don't want to move at all in the church. మరి సంఘములో ఏదో ఒక రోబోట్ లాగా ఒక స్తంభాల్లాగా ఉండిపోతున్నారు. Or there'll be these కదలికలు ఉండట్లేదు. Or there'll be these fanatics. లేకపోతే ఇంకా భయంకరమైనటువంటి స్థితిలో జీవించేటువంటి వారు ఉన్నారు, ఎక్స్ట్రీమ్ గా వెళ్ళేటువంటి వారు. Like the ones who dance and do all those things. మరి నాట్యం చేయటం, లేకపోతే ఏడవటం, కేకలు వేయటం ఇలాంటివి. So Jesus says you're neither cold nor hot. యేసు ప్రభు లవోదికీయ సంఘంతో అంటున్నాడు, మీరు చల్లగా లేరు, వెచ్చగా లేరు. Now look at the same verse. Once again it says, I would thou wert cold or hot. నీ వెచ్చగానైనను చల్లగానైనను ఉండిన మేలు. I would thou wert cold or hot. మరి నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. But you are not cold, you are not hot. కానీ నువ్వు వెచ్చగా లేవు, చల్లగా లేవు, You are lukewarm. నీవు నులివెచ్చగా ఉన్నావు. Now I want you to quickly look at what Jesus Christ said about the church of the Laodiceans. లవోదికీయ సంఘాన్ని గురించి యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్పాడో చూద్దాం. Look at Colossians chapter 2. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. Do you know that the book of Colossians was also read in the church of the Laodiceans? Look at Colossians chapter 4. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము and verse 16. 16వ వచనం. ఈ పత్రిక మీరు చదివించుకొనిన తరువాత లవోదికీయ వారి సంఘములోను చదివించుడి. లవోదికీయకు వ్రాసి పంపిన పత్రికను మీరును చదివించుకొనుడి. So these words were written to Laodicea as well. ఈ మాటలు లవోదికీయ సంఘాని కొరకు కూడా వ్రాయబడినటువంటివి. Look at chapter 2 and verse 1. 2వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూడండి. మీ కొరకును లవోదికీయ వారి కొరకును
శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. Now, if you want to know what the Lord wants to say to this church in the last days, you must read Colossians. ఈ చివరి కాలంలో అంత్య దినాల్లో ఉన్నటువంటి లవోదికే సంఘానికి ప్రభు ఏమి చెప్తున్నాడో గ్రహించాలంటే మీరు కొలసీలకు రాసిన పత్రిక కూడా చదవాలి. Now look at verse 4. 4వ వచనం చూడండి. 2వ అధ్యాయం 2:4. Yes. 2వ అధ్యాయం 4వ వచనం. ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మును మోసపరచకుండునట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. This is a deceived church. ఇది మోసపరచబడినటువంటి సంఘం. How has it been deceived? ఏ విధంగా మోసపరచబడుతుందంట? With nice soft words. మంచి అనుకూలమైనటువంటి చక్కని మాటల చేత. Right, with words that they want to hear. సభలో కూర్చున్న వారు ఏ మాటలు వినాలనుకుంటున్నారో ఆ చక్కని మాటల చేత వారిని మోసపరుస్తున్నారు. With enticing words. వారిని ఆకట్టుకునేటువంటి మాటలు. You know what Paul said about himself? పౌలు తన గురించి ఏమని చెప్పాడు తెలుసా? He said, I do not speak with enticing words. నేను మిమ్మల్ని ఏదో ఆకర్షించాలన్నటువంటి మోసపూరితమైన మాటలు మాట్లాడట్లేదు. I never speak to attract people. నేను మిమ్మల్ని ఆకర్షించడానికి ఎప్పుడు మాట్లాడటం లేదు. But I speak by the power of the Holy Spirit. నేను పరిశుద్ధాత్మ శక్తి చేత మీ మధ్య మాట్లాడుతున్నాను. That means whatever God wants to say, I say that. అంటే దేవుడు ఏమి చెప్పమని కోరుతున్నాడో అదే మీ మధ్య చెబుతున్నాను. I don't care what the people think. ప్రజలు ఏమనుకుంటారో నాకు అనవసరం. If they are hurt, let them be hurt. ఒకవేళ వారు గాయపరచబడతారా, గాయపరచబడనివ్వండి. That's between God and them. అది దేవునికి వారికి మధ్య సంబంధించినటువంటిది. If they become joyful, praise God. ఒకవేళ వారు సంతోషంతో నిండుకుంటున్న మాటల చేత దేవునికి స్తోత్రం. But he never tried to attract people. ప్రజలను ఆకర్షించటానికి చక్కని మాటలేవో ఉపయోగించేటువంటి వాడు కాదు. That's what false teachers do. You can do a study of that in the అబద్ధ Bible. బోధకులు ఆ విధంగా చేస్తారు. మీరు దాని గురించి ధ్యానించండి. You know what they do? They use enticing words. వారు ప్రజలని ఆకట్టుకునేటువంటి మాటలు మాట్లాడుతుంటారు. They use words which make people feel good about themselves. వారు మాట్లాడేటువంటి మాటలు ప్రజలకి సంతృప్తి కలిగించేటువంటిగా మాట్లాడతారు. Look at Jude verse 16. యూదా పత్రిక 16వ వచనాన్ని ఒకసారి చూడండి. యూదా పత్రిక 16వ వచనం చదువుతున్నాను. వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు సనుగువారును తమ గతిని గురించి నిందించువారునై ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు పలుకును. In the King James it says they speak great swelling words. ముఖస్తుతి చేసేటువంటి మాటలు. Look at 2 Peter chapter 2 and verse 18. రెండో పేతురు 2వ అధ్యాయం 18వ వచనం చూడండి. వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుచుకొని వారిలో నుండి అప్పుడే తప్పించుకొనిన వారిని పోకిరి చేష్టల చేత మరలు కొలుపుచున్నారు. There are so many verses like this. అనేకమైనటువంటి వచనాలు వీటికి ఆధారంగా ఉన్నాయి. And the meaning of these is this. వీటి యొక్క అర్థం ఏంటి అనంటే they entice, they attract people. వారు ఆకట్టుకోవడానికి మాట్లాడతారు. With smooth words. చాలా సున్నితమైనటువంటి మాటలు, మృదువైనటువంటి మాటలతో మాట్లాడతారు. They are false words but they are smooth. అవి తప్పుడు మాటలే కానీ ఎలా మాట్లాడతారంట? మృదువుగా మాట్లాడతారు. Like Joab killed Abner, you remember that? యోవాబు అబ్నేరును చంపినటువంటి విధానం. He goes to give him a hug and a kiss. అబ్నేరు దగ్గరికి వెళ్ళి కౌగిలించుకోవడానికి, ముద్దు పెట్టుకోవడానికి వెళ్తాడు యోవాబు. But from the side he stabs him with a dagger. తన ప్రక్క నుంచి అతన్ని పొడిచి చంపేస్తాడు. That's what they do. అనేక మంది ప్రసంగికులు చేసే పని అదే. Speaking smooth words. ప్రజలకి ఇంపుగా అనిపించేటువంటి మృదువైనటువంటి మాటలు మాట్లాడతారు. But without knowing they are stabbing their spiritual. వారు గ్రహించకుండానే తెలియకుండానే ఆత్మీయంగా వారిని పొడి చేస్తూ ఉంటారు. It is a deceived church, the Laodicean church. లవోదికీయ సంఘం మోసపరచబడినటువంటి సంఘం. Look at 2 Corinthians chapter 11 and verse 3. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనాన్ని దయచేసి చూడండి. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి
క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవనేమో అని భయపడుచున్నాను. Paul was afraid. పౌలు భయపడుతున్నాడు సంఘాన్ని గురించి. About what? దేని గురించి That భయపడుతున్నాడు? they would move away from the simplicity in Christ. మరి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి ఒకవేళ తప్పిపోతారేమో. That's what preachers are doing today. నేటి దినాల్లో ప్రసంగికులు చేస్తున్న పొరపాటు అదే. They are taking away people from the simplicity in Christ. క్రీస్తు సరళత నుండి వారిని బయటికి తీసుకొని వచ్చేస్తున్నారు. And they are deceiving them. వారిని మోసం చేస్తున్నారు. Let's go back to Colossians chapter 2 కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోనికి ఒకసారి తిరిగి రండి. and look at verse 8. 8వ వచనం చూద్దాం. ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మను చెరపట్టుకొని పోవాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. What has this church done? ఈ సంఘం ఏం చేస్తుంది? It is, by the way, a spoiled church. ఇది మరి పాడైపోయినటువంటి సంఘం. Spoiled. ఒకటి మోసపరచబడిన సంఘం, రెండవది పాడైనటువంటి సంఘం. Spoiled means when you go to war and defeat your enemy and take all their belongings, that means you have spoiled them. మరి నీవు ఒక యుద్ధానికి వెళ్ళి మరి శత్రువులను ఓడించి వారి సంపద అంతటిని దోచుకొని వచ్చావంటే నువ్వు వారిని ఏం చేశావు? వారు పాడైపోయారని అర్థం, నాశనం అయిపోయారని అర్థం. So that's what has happened to this church. ఈ లవోదికీయ సంఘానికి జరిగినటువంటిది అదే. What has it done? How did it get spoiled? ఏ విధంగా పాడైపోయింది? Through philosophy, మరి తత్వజ్ఞానము చేత, tradition, ఆచారాలు, సాంప్రదాయాలు and worldliness. మరి లోక సంబంధమైనటువంటి క్రియలు. Right? That's what you read just now in this verse. మనం చదివినటువంటి లేఖనంలో అదే మనం చూసాం. Beware lest any man spoil you through philosophy, vain deceit, after the tradition of men, after the rudiments of the world, and not after Christ. ఈ లోక సంబంధమైనటువంటి మూలపాఠములను అనుసరించావు, అదేవిధంగా నిరర్ధకమైన తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవాడెవడైనా ఉండునేమోనని జాగ్రత్తగా చూసుకొనుడి. It's a spoiled church. It has thrown away the scriptures దేవుని వాక్యాన్ని బయటికి పడవేసినటువంటి సంఘం ఇది. and has embraced philosophy. దేవుని వాక్యాన్ని త్రోసివేసి తత్వజ్ఞానాన్ని హత్తుకున్నారు. It has embraced tradition. మరి ఆచారాలను, పారంపర్యాచారములను హత్తుకున్నారు. And it has embraced worldliness. లోక సంబంధమైనటువంటి విషయాలను వారు హత్తుకున్నారు. That's the condition of this church. It is neither cold nor hot. ఇది ఆ సంఘం యొక్క పరిస్థితి. అటు చల్లగా లేదు, వెచ్చగాను లేదు. It is a deceived church. మోసగించబడిన సంఘం. Look at verses 20 to 23 of the same chapter. కొలస్సీయులకు రాసిన పత్రిక 20 నుండి 23 ఒకసారి మనం చదువుదాం. మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకంలో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను, పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధములకు మీరు లోబడనేలా అవన్నీ వాడుకొనుట చేత నశించిపోవును. అట్టివి స్వేచ్ఛారాధన విషయంలోను, వినయ విషయంలోను, దేహశిక్ష విషయంలోను జ్ఞానరూపకమైనవి ఎంచబడుచున్నవే గాని శరీరేచ్ఛ నిగ్రహ విషయంలో ఏమాత్రము ఎన్నిక చేయదగినవి కావు. Now what is missing there is it says in verse 22, after the commandments and doctrines of men. మరి మనుషుల యొక్క ఆజ్ఞలను, పద్ధతులను అనుసరించి, instead of the word of God. వారు దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవట్లేదు, మనుషుల ఆజ్ఞలను, పద్ధతులను అనుసరించి నడుచుకుంటున్నారు. When a preacher says something, ప్రసంగికుడు ఏదైనా చెప్పినప్పుడు the Christians don't check to see if what is being preached is true or not. ప్రసంగికుడు ఏదైనా ప్రసంగిస్తున్నప్పుడు వాక్యంలో అలాగున్నదో లేదో విశ్వాసులు చూడడానికి ఇష్టపడట్లేదు. Or even if they look at it, ఒకవేళ అందులో చూసినా they'll say, oh, it is there, right? So it must be true. ఓ అక్కడ ఉంది కదా, అది సత్యమే కావచ్చు అని అనుకుంటారు. They don't study to show themselves approved unto God. మరి దేవుని వాక్యం యోగ్యమైనటువంటి వారిగా తమను తాము కనబరుచుకోవడానికి దేవుని వాక్యాన్ని పరిశీలించట్లేదు. They don't rightly divide the word of truth. సత్యవాక్యాన్ని సరిగా విభజించటం లేదు. They don't take time to see, is this doctrine for me?
ఈ సిద్ధాంతము నాకు సంబంధించిందేనా అని సమయం తీసుకొని వారు పరిశీలించట్లేదు. Who is talking and to whom is he talking? ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరి కొరకు మాట్లాడుతున్నారు, At what time are they talking? ఏ కాలంలో మాట్లాడుతున్నారు, About which time are they talking? ఏ సమయం గురించి వారు మాట్లాడుతున్నారు, Nothing. అదంతా మనకు అనవసరం. It's there. అక్కడ ఉంది కాబట్టి, The preacher said it. ప్రసంగికుడు కూడా చెప్పాడు కాబట్టి It must be true. అది సత్యమే. Neither cold nor hot. చల్లగా లేరు, వెచ్చగాను లేరు. That means they don't have zeal for the word of God. అంటే దేవుని వాక్యం కొరకు ఆ జీల్ అనేటువంటిది లేదు ప్రజల్లో. Look at what Jesus said in the Gospel of Mark chapter 7. యేసుక్రీస్తు ప్రభువారు మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఏం చెప్పాడు ఒకసారి చూడండి. Mark chapter 7 verses 7 to 9. మార్కు సువార్త 7వ అధ్యాయం 7 నుండి 9 వచనాలు మనం ఒకసారి చదువుదాం. 7 to 9. Chapter 7, 7 to 4. ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గురించి యెషయా ప్రవచించినది సరియే. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. Look at verse 13. 13వ వచనాన్ని కూడా చూడండి. మీరు నియమించిన మీ పారంపర్యాచారముల వలన దేవుని వాక్యమును నిరర్ధకము చేయుదురు. ఇటువంటివి అనేకములు మీరు చేయుదురని చెప్పాను. This is what Jesus Christ said. ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాటలు. But still today churches say this is our tradition. మరి నేటికి సంఘం ఏమని చెప్తుంటే ఇది మా సంఘంలో తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారం. We don't care if it is biblical or not. అది వాక్య సంబంధమైందా కాదా మాకు అనవసరం. That is our custom. That is our way. అది మరి మా పద్ధతి, మా ఆచారం, మా సాంప్రదాయం అదే. That's the condition of the church today. నేటి దినాల్లో సంఘం యొక్క పరిస్థితి ఆ విధంగా ఉన్నది. So God is saying, I know thy works, దేవుని వాక్యం అంటున్నది మరి నీ క్రియలు నేను ఎరుగుదును, that they are neither cold nor hot. చల్లగానైనను వెచ్చగానైనను లేవు. I would that they were cold or hot. నీవు చల్లగానైనా వెచ్చగానైనా ఉండిన మేలు. That's the meaning there. It అది would have దాని been better if you were either cold or hot. నువ్వు వెచ్చగా ఉంటేనన్నా చల్లగా ఉంటేనన్నా మేలుకరంగా ఉండేది అంటున్నాడు. That means you're like a cat on the wall, నీవు గోడ మీద పిల్లి వలె ఉన్నావు, ready to jump this side or that side as the occasion demands. అయితే సందర్భాన్ని బట్టి అయితే అటు దూకుతావు లేకపోతే ఇటు దూకుతావు. That's the condition of the Christian today. నేటి దినాల్లో క్రైస్తవుని యొక్క పద్ధతి ఆ విధంగా ఉన్నది. They don't want to take a stand for the word of God. దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకోవడానికి ఎంత మాత్రం ఇష్టపడటం They లేదు. don't want to fight for the truth of this book. దేవుని వాక్యంలో ఉన్న సత్యము కొరకు పోరాడటానికి ఇష్టపడట్లేదు. They want to fight the world. లోకము గురించి పోరాడుతున్నారు. They want to fight for their rights. వారి యొక్క హక్కుల గురించి They want to పోరాడాలనుకుంటున్నారు. fight with the government. మరి ప్రభుత్వంతో పోరాడాలనుకుంటున్నారు. But they don't want to fight for the word of God. దేవుని వాక్యము కొరకు పోరాడటానికి మనసు లేదు. They're neither cold nor hot వారు చల్లగా లేరు, వెచ్చగాను లేరు. when it comes to the book. మరి పరిశుద్ధ గ్రంథం విషయంలోకి వస్తే They are very hot when it comes to fighting for their rights, వారి హక్కుల కొరకు పోరాడే విషయంలో చాలా వేడిగా ఉన్నారు. but not for the truth. కానీ సత్యం కొరకు మాత్రం ఆ మంట లేదు. But you see, God is an extremist. అయితే దేవుడు చాలా ఎక్స్ట్రీమిస్ట్గా మరి అతిగా ఉన్నటువంటి వాడు. God doesn't believe in a balanced Christian life. దేవుడు బ్యాలెన్స్డ్ క్రిస్టియన్, సమతుల్యమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని గురించి ఆయన ఆలోచించట్లేదు. See, he says, I would that you were either cold or hot. ప్రభు ఏమని ఆశిస్తున్నాడంటే మీరు చల్లగా ఉండండి అది మేలు, లేకపోతే వేడిగా ఉండండి అది మేలు. I don't care if you are strongly cold. మీరు చాలా బలంగా చల్లగా అయిపోయితే నాకు అనవసరం, నేను దాన్ని ఏం పట్టించుకోవట్లేదు. At least you're standing for something. కనీసం నువ్వు దాని కొరకు నిలబడుతున్నావని నేను అనుకుంటాను. Be either cold or hot. ఉంటే చల్లగా ఉండు, లేదంటే వేడిగా ఉండు మేలు. God doesn't say take a balance between these two. ఈ రెండింటి మధ్య మీరు సమతుల్యంగా ఉండండి అని చెప్పట్లేదు. You see, they are lukewarm. వారు ఎలా ఉన్నారు? నులివెచ్చగా ఉన్నారు. అటు చల్లగా లేరు, ఇటు వెచ్చగా లేరు. God says, I don't like that. దేవుడు అంటున్నాడు నాకు ఇష్టం లేదు. It's either saved or lost with God. మరి రక్షించబడిన వారిగా లేకపోతే నశించిపోయిన వారిగా ఉంటేనన్న మేలు.
But you know what Christians are talking about? కానీ క్రైస్తవులు దేని గురించి మాట్లాడుతున్నారు తెలుసా? Being saved. రక్షించబడుతూ ఉన్నాము. No, there is no being saved. రక్షించబడుతూ ఉన్నామన్న మాట లేదండి క్రైస్తవ్యంలో. You're either saved or you're lost. నువ్వైతే రక్షించబడి ఉండాలి, లేదంటే ఇంకా రక్షణ రాకుండానైనా ఉండాలి. God says you're either saved or you're not. ప్రభు అదే అంటున్నాడు, మీరు రక్షింపబడి లేరు, రక్షణ లేకుండాను లేరు. You be this or that. మీరైతే ఇలాగైనా ఉండండి, లేదంటే అలాగైనా ఉండండి. There is no middle ground. మధ్యలో భాగం ఏమీ లేదండి. There is no being saved. రక్షించబడుతూ ఉన్నామన్న మాట ఏమీ లేదు. So when God looks at you, దేవుడు నీ వైపు చూసినప్పుడు you are either cold or hot. నీవు చల్లగానైనా వెచ్చగానైనా ఉండటం చూస్తాడు. You are either saved or you're lost. నువ్వు రక్షించబడ్డావా, నశించిన వాడవగా ఉన్నావా? You are either going to heaven or hell. పరలోకానికి వెళ్తున్నావా, నరకానికి వెళ్తున్నావా, ఇదే చూస్తాడు. There is no purgatory. పర్గేటరీ అన్నటువంటి స్థలం ఏమీ లేదండి. Purgatory is a place between heaven and hell according to Roman Catholic doctrine. పర్గేటరీ అన్నటువంటి స్థలం రోమన్ కేథోలిక బోధక ప్రకారము మరి నరకానికి పరలోకానికి మధ్యలో స్థలం. There is no such place. అలాంటి పర్గేటరీ అనేటువంటి స్థలం ఏమీ లేదు. With God it's either white or black. దేవుని యొద్ద అయితే తెలుపు లేకపోతే నలుపు మాత్రమే. There is no gray. మరి గ్రే అనేటువంటి కలర్ ఏమీ లేదు. Christians must understand that. క్రైస్తవులు ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. You are either in or you're out. నీవు లోపలున్నావా, బయట ఉన్నావా? But do you know what Christians want to do? క్రైస్తవులు ఏం చేయాలనుకుంటున్నారు తెలుసా? They want to serve two masters. వారు ఇద్దరు యజమానులు సేవించాలనుకుంటున్నారు. They want to sail in two boats. వారు రెండు పడవల మీద కాళ్ళు పెట్టాలని ఆశపడుతున్నవారు. They want to have one leg in the church and one leg in the world. ఒక కాలు సంఘంలో, ఇంకొక కాలు లోకంలో వేయడానికి ఇష్టపడుతున్నవారు. God says, I desire that you be either cold or hot. దేవుడు అంటాడు, చల్లగా ఉంటే మేలు, లేదంటే వెచ్చగా ఉంటేనన్నా మేలు. But anything in between, God doesn't appreciate. ఆ రెండింటికి మధ్యలో ఉన్న దానిని ప్రభు ఇష్టపడటం లేదు. Christians don't realize that. క్రైస్తవులు దాన్ని గ్రహించలేకపోతున్నారు. And that's why you find this Laodicean Christianity in such a horrible condition today. అందుకొరకే ఈ లవోదికీయ సంఘము నేటి దినాల్లో ఇంత భయంకరమైన స్థితిలో కనబడుతున్నది. Look at what God said about the church that exists before the rapture. మరి సంఘం పైకెత్తబడటానికి ముందుగా ఉన్నటువంటి సంఘం గురించి ప్రభు ఏం చెప్తున్నాడు చూడండి. Look at 2 Thessalonians chapter 2. 2 తెస్సలోనిక 2వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. 2 Thessalonians chapter 2 verse 3. 2 తెస్సలోనిక 2వ అధ్యాయం 3వ వచనం. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. Let no man deceive you by any means. మరి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా, ఏ మనుషుడు మోసంపరచకుండా చూసుకోనండి. Except there come a falling away first. మరి మొదట భ్రష్టత్వం వస్తుందంట. That is what characterizes this church. ఈ సంఘం యొక్క మరి గుణలక్షణం ఆ విధంగా ఉంటున్నది. Falling away. భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతున్నది. Falling away from what? ఎక్కడి నుండి భ్రష్టత్వంలోనికి? They are falling away from the faith of the Bible. విశ్వాసం నుండి, వాక్యంలోని విశ్వాసం నుండి భ్రష్టత్వంలోనికి. That means they become apostate. అంటే వారు Yeah, that's the word. That's the correct word. Which భ్రష్టత్వం, they fall into apostasy. వారు భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయారు. They are not saying we don't believe in Jesus Christ. మేము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచానని వీరు చెప్పరు. Of course they believe in Jesus. వారు ప్రభునందు విశ్వాసం ఉంచుతారు. They don't say I don't believe the word of God. నేను దేవుని వాక్యాన్ని నమ్మను అని వారు ఏమి చెప్పరు. Of course they believe the word. వారు దేవుని వాక్యం నమ్ముతారు. They don't say, I don't believe in the Holy Spirit. నేను పరిశుద్ధాత్మను నమ్మను అని వారు ఏం చెప్పరు. Of course they believe in the Holy Spirit. వారు పరిశుద్ధాత్మను కూడా నమ్ముతారు. But you know what? ఏం జరుగుతుంది తెలుసా? That Jesus they believed in is another Jesus. వారు నమ్ముతున్నటువంటి యేసు వేరొక యేసు. It's a Jesus they have created for themselves. వారు తమ కొరకు సృజించుకున్నటువంటి యేసు. The word of God they have believed in is another gospel. వారు నమ్ముతున్నటువంటి వాక్యము
ఈ సువార్త కాదు, వేరొక సువార్తను నమ్ముతున్నారు. And the Bible they have is another Bible. వారికి ఉన్నటువంటి బైబిల్ కూడా వేరొక బైబిల్. The spirit they have is another spirit. వారికి ఉన్న ఆత్మ వేరొక ఆత్మ. That's because they have rejected the truth. ఎందుకంటే వారు సత్యాన్ని తృణీకరించారు. And the Bible says God will send a great delusion to deceive them. మరి వారి నాశనం చేయటానికి దేవుడు మరి నాశనపుత్రుడు బయలుపరచబడతాడు. Look at verse 11. 11వ వచనం చూడండి. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. Now tell me, read it very carefully and tell me who is sending this delusion? ఈ వాక్యాన్ని చదివి జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి, ఈ మోసం చేయు శక్తిని ఎవరు పంపిస్తున్నారు? బైబిల్ చూసి చెప్పండి. God. దేవుడు పంపిస్తున్నాడు, not the devil. సాతానుడు కాదు. Your idea about God is wrong if you think God doesn't send a spirit of delusion. మరి దేవుడు మోసం చేసే శక్తిని ఆయన పంపట్లేదనంటే మనం పొరపడుతున్నట్టే. Your idea about God is wrong. Your idea about God is wrong. నీ దేవుని గురించి నీకు ఉన్నటువంటి ఆలోచన తప్పు. Because they have rejected the truth, వారు సత్యాన్ని తృణీకరించారు కాబట్టి God sends a lie. దేవుడు అబద్ధాన్ని మోసం చేసే శక్తిని వారికి పంపిస్తున్నాడు. One day King Ahab and King Jehoshaphat were arguing whether they should go to war or not. ఒక రోజు అహాబు యెహోషాపాతు యుద్ధానికి వెళ్ళాలా లేదా అని వాదించుకుంటూ ఉన్నారు. Jehoshaphat was a good king. యెహోషాపాతు మంచి రాజు. Ahab was a wicked king. అహాబు దుర్మార్గతలో ఉన్నటువంటి రాజు. Ahab was the king of Israel. అహాబు ఇశ్రాయేలులకు రాజుగా ఉన్నాడు. Jehoshaphat was the king of Judah. యెహోషాపాతు యూదులకు రాజుగా ఉన్నాడు. The son of David. మరి దావీదు కుమారుడు. And Jehoshaphat said, we should inquire of the Lord. యెహోషాపాతు అన్నాడు, మన యుద్ధానికి వెళ్ళాలో లేదో దేవుని యొద్ద విచారణ చేద్దామన్నాడు. But Ahab said, no need, we have the prophets of Baal. అహాబు అంటున్నాడు, మన దగ్గర చాలా మంది బయలు ప్రవక్తలు ఉన్నారు, and they will prophesy. వాళ్ళు మన విషయంలో వెళ్ళాల వద్దో ప్రవచిస్తారు. So they prophesied and said, go to war, God has given you the victory. వాళ్ళు ప్రవచించేమని చెప్పారంటే మీరు వెళ్ళండి యుద్ధానికి, దేవుడు మీకు విజయం ఇస్తాడు. Positive thinking. పాజిటివ్ థింకింగ్. Just like our preachers today. నేటి దినాల్లో మన ప్రీచర్స్ మనకిస్తున్నటువంటి పాజిటివ్ థింకింగ్. Yes, victory will always be yours. ఎల్లప్పుడు విజయం నీదే, కంగారు పడవద్దు. Do what are you doing? నువ్వేం చేయాలనుకున్నావు చెయ్యి, విజయం నీదే. God will give you the victory. దేవుడు నీకు విజయం ఇస్తాడు. So you know that prophets, they wore these horns on their heads and they said, this is how God is going to destroy. వారు కొమ్ములను ధరించుకొని ఇదిగో దేవుడు ఈ విధంగా నాశనం చేయబోతున్నాడని ప్రవచించారు. Jehoshaphat said, యెహోషాపాతు అన్నాడు, don't you have a prophet of God here? మరి మీ మధ్య దేవుని ప్రవక్త లేడా? Ahab said grudgingly, yes, there is one fellow, but I put him in jail. ఒక ప్రవక్త ఉన్నాడు, అతన్ని తీసుకొని వెళ్ళి జైల్లో వేశాను. Because he always prophesies against me. అతను ఎప్పుడు నాకు వ్యతిరేకంగానే ప్రవచిస్తాడు. That's why I've thrown him in. అందుకే నేను అతన్ని జైల్లో పడేశాను. Jehoshaphat said, don't do like that. యెహోషాపాతు అన్నాడు, అలా చేయవద్దు. Bring him here. అతన్ని తీసుకొని రా. Let him tell us what God అతను wants. ప్రవచించని మన గురించి దేవుడు వెళ్ళమంటున్నాడు వద్దంటున్నాడు అర్థమవుతుంది. So they send someone to bring him. వారు ఆ చెరసాల్లో ఉన్న ప్రవక్తను తీసుకురావడానికి పంపించారు. And when they go to him, వారు ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు they say this to him. అతనితో ఏమన్నారంటే, all the prophets of Baal have prophesied to the kings and said, victory will be there. బయలు ప్రవక్తలందరూ కూడా రాజుకు ప్రవచించేమని చెప్పారంటే విజయము రాజుదే, మాదే అని చెప్పారు. You also say the same thing. నువ్వు కూడా అలాగే చెప్పాలి. So the prophet comes there. ప్రవక్త అక్కడికి వస్తాడు. What does he say? ఏమని చెప్తాడు? Go, the Lord has given you victory. వెళ్ళండి, దేవుడు మీకు విజయం ఇస్తాడు. Immediately Ahab understands మరి వెంటనే అహాబు ఏమని అర్థం that చేసుకుంటాడు? this man is not telling the truth. వెంటనే అహాబుకి అర్థమైపోయింది, ఈ వ్యక్తి సత్యం చెప్పట్లేదు. He said, did I not say this man never speaks the truth? నేను చెప్పలేదా ఈ వ్యక్తి సత్యం చెప్పడని? Then what does the prophet say? మరి ప్రవక్త ఏమని చెప్పాడు? I saw the Lord in heaven. నేను పరలోకమందు దేవుణ్ణి చూస్తున్నాను. And he said, ఆయన అంటున్నాడు,
who will go and speak to Ahab for me that he may go and die in the battle? అహాబు వెళ్ళి యుద్ధంలో చనిపోతాడని మరి నా గురించి ఎవరు వెళ్ళి చెప్తారు అహాబుతో? A lying spirit came and stood before God మరి దేవుని ఎదుట మోసపరచు ఆత్మ ఒకటి వచ్చి నిలబడిందంట. and said, send me and I will go and be a lying spirit in the mouths of the prophets of Baal. మరి మోసపరచు ఆత్మ అయిన నేను మరి ప్రవక్తల యొక్క నోటికి నోరుగా ఉండి నేను ప్రవచిస్తానని చెప్తున్నాడు. The Lord said, go. దేవుడు అన్నాడు వెళ్ళు. He didn't say, hey, don't go. హే నువ్వు వెళ్ళొద్దు అని చెప్పలేదు. He sent a lying spirit. ఆయన మోసపరచు ఆత్మను పంపించాడు. Then the prophet said, అప్పుడు ప్రవక్త అంటాడు, I saw Israel scattered as a sheep without shepherd. ఇశ్రాయేలీలు కాపరి లేకుండా నశించిపోతున్న గొర్రెల్లాగా నేను చూస్తున్నాను. Then immediately Ahab says, వెంటనే అహాబ్ అంటాడు, didn't I tell you he always speaks against us? నేను చెప్పలేదా ఇతను ఎప్పుడు మనకు వ్యతిరేకంగానే ప్రవచిస్తాడని? They don't want the truth. వారికి సత్యం అవసరం లేదు. They don't want the word of God. వారికి దేవుని వాక్యం అవసరం లేదు. They want to listen to positive things. వారు ఎప్పుడు కూడా పాజిటివ్ థింగ్స్ ఏ వినాలనుకుంటారు. God says, all right. దేవుడు అంటున్నాడు, ఓకే మీకు అదే కావాలి కదా, అదే ఇస్తాను. He sends a strong delusion. ఆయన మోసపరచు మరి శక్తిని పంపిస్తున్నాడు. And that deceives the people. అది ప్రజల్ని మోసం చేయుచున్నది. That's the condition of the Laodicean church. లవోదికీయ సంఘం యొక్క పరిస్థితి ఆ విధంగా ఉన్నది. Don't think for a moment that this is a great church age. మరి ఇది గొప్ప సంఘకాలం అని మనం ఎప్పుడూ ఊహించకూడదు. It is the worst in the 7. మరి 7 సంఘాల్లో ఈ సంఘకాలం మనం నివసించి ఉన్నటువంటి సంఘకాలం చాలా భయంకరమైనటువంటి సంఘకాలం. It is worse than the Pergamos church. మరి పెర్గమము సంఘము కంటే కూడా భయంకరమైనటువంటిది, పనికి మాలినటువంటిదిగా ఉన్నది. That's why it's important we stay faithful to this book. అందుకొరకే ఈ పరిశుద్ధ గ్రంథం విషయంలో మనం నమ్మకమైన వారముగా ఉండాలి. We must be faithful and true witnesses of Jesus Christ. మనం నమ్మకమైన వారును మరి యేసుక్రీస్తు కొరకు సత్య సాక్షిగాను మనం ఉండాలి. We cannot be that if we don't devote our lives to this book. మన జీవితాలు దేవుని వాక్యం సత్యవాక్యాన్ని ధ్యానించడానికి సమర్పించుకోకపోతే నమ్మకమైన సత్య సాక్షులంగా ఉండలేము. Let's take a few minutes to pray silently in our heart. కొన్ని క్షణాలు మౌనంగా మరి మన హృదయంలో ప్రార్థన చేద్దాం. And let's ask the Lord to show us if we are cold or hot or lukewarm. మనం చల్లగా ఉన్నామా, వెచ్చగా ఉన్నామా, నిలువెచ్చని స్థితిలో ఉన్నామా, మాకు చూపించు ప్రభు అని దేవుణ్ణి అడగండి. And the Lord will show you if you honestly ask Him for it. నీవు యథార్థంగా అడిగితే ప్రభు నీకు తప్పకుండా నీ స్థితిని చూపెడతాడు. The Lord says, I would thou wert cold or hot. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉంటే మేలని నేను ఆశిస్తున్నాను. You decide today నీవు ఈరోజు తీర్మానం చేసుకో. whether you want to be cold or hot. నువ్వు చల్లగా ఉండాలనుకుంటున్నావా, You want to be లేక వెచ్చగా in ఉండాలనుకుంటున్నావా, or out. నువ్వు లోపల ఉండాలనుకుంటున్నావా, బయట ఉండాలనుకుంటున్నావా, You decide. నీవే నిర్ణయం తీసుకో. Are you saved or are you lost? నీవు రక్షించబడ్డావా, నశించిన వాడిగా ఉన్నావా? There is no such thing as I am being saved. నేను ఇంకా రక్షించబడుతున్నాను అన్న మాట ఎక్కడా లేదండి. There is no such thing as I am coming into salvation. నేను రక్షణలోనికి వస్తున్నాను అన్న మాట ఎక్కడా లేదు. I am coming slowly into salvation. నేను మెల్లమెల్లగా రక్షణలోనికి వస్తున్నాను అన్న మాట ఎక్కడా లేదు. You're either saved or you're lost. నువ్వైతే రక్షించబడి ఉండాలి, లేదంటే నశించిపోయి ఉండాలి. There is no middle ground. మరి మధ్యస్థు స్థితి ఏమీ లేదండి. If you're lost, ఒకవేళ నశించిపోయిన వాడు అని గ్రహిస్తే now is the time to be saved. ఇదే రక్షించబడటానికి అనుకూలమైన సమయం. There is nothing you have to do. నువ్వేమి చేయని అవసరం లేదు. Jesus Christ did everything for you on the cross. యేసుక్రీస్తు కొరకు నీ రక్షణ కొరకు అంతా ఆయన సిలువలో చేశాడు. He died on the cross for your sin. కల్వరి సిలువలో నీ కొరకు చనిపోయాడు. In your place. నీ స్థానంలో ఆయన చనిపోయాడు. He was buried and he rose up again. ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచాడు. Now all you have to do is receive that salvation and forgiveness of sins as a free gift. ఇప్పుడు నువ్వు చేయాల్సిన కార్యమంతా ఒకటే, ఆ రక్షణను, ఆ ఉచితంగా అనుగ్రహించబడే రక్షణను, పాప క్షమాపణను విశ్వాసముతో పొందుకోవటమే. And say thank you for dying on the cross for my sin. ప్రభువా నా పాపముల కొరకు కలువరిలో చనిపోయినందుకు కృతజ్ఞతలని ఆయనకి చెప్పటం.
I believe that you did that for me. నీవు నా కొరకే ఈ సిలువ కార్యాన్ని చేశావని నమ్ముతున్నాను. I receive you as my Savior. ప్రభువా నిన్ను నా రక్షకునిగా నేను అంగీకరిస్తున్నాను. It's faith in Jesus Christ and what he did on the cross that will save you. యేసుక్రీస్తు కల్వరి శిలువలో ఆయన చేసిన కార్యమందు విశ్వాసం ఉంచటమే నిన్ను రక్షణలోనికి నడిపిస్తుంది. Lord, I pray that if anyone is hearing this who is yet unsaved, that the Spirit of God